తర్వాత స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని. నీకు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఎక్కువగా నచ్చుతాయి? సెక్స్ గురించి ఎందుకు అడగమంటా అంటే నువ్వు చిన్న పిల్లోడు కదా. నాకు ఎక్కువ అదే ఇంట్రెస్ట్. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక. సీఎంకే చింటూ మోడల్ కొత్తపేట. సరే నువ్వు ఫస్ట్ టైం ఫేమస్ అయ్యి ట్రోల్ అయినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నీ ఫీలింగ్ ఎట్లా? దరిద్రంగా అనిపించింది. సరే నువ్వు మంచోడవా చెడ్డోడవా తెలివేనోడవా పిచ్చోడవా తింగరోడవా ఏంటి? నేను ఎర్రిపోకుని యువశేఖర్ కొడంగల్ తిడతావు కదా అప్పుడప్పుడు. యువశేఖర్ కొడంగల్గా అరే ఓ బొమ్మడిది. ఆయన నీకన్నా పెద్ద ఆయన కదా, ఆయనతో గొడవ పడితే నీకేం వస్తుంది? అతను మనకి ఇవ్వడు, మనం అతనికి ఇవ్వం. అంటే ఇప్పుడు నువ్వు కూడా చిన్న సైజ్ పీరియడ్ స్టార్ లాగానా? అమ్మా బంగారు తల్లి. నువ్వు ఎంత కొట్టినా చావని పావు అంటున్నారు కమెంట్స్ లో, నిజమా అబద్ధం? నేను పామును కాదు, కింగ్ కోబ్రా. స్కిన్ కోబ్రా అనేది ఎలా వస్తుంది? స్కిన్ కోబ్రా కాదు, కింగ్ కోబ్రా. సరే బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తా. వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? గర్ల్స్ ఉండాలి. అందుకనే నీ లవ్ అనే కాన్సెప్ట్ ను నమ్మను. మరి ఏం నమ్ముతావు నువ్వు? సెక్స్. కామాందు పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలతో. సరే నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? మియా ఖలీఫా. నేను ఆ కింది పార్ట్స్ చూస్తాను, అవే మెయిన్ పాయింట్స్ కాబట్టి. దుప్పటి ఆటలో దుడి. నువ్వు ఇంకా బచ్చాలో ఉన్నావు కదా, నీకు మీసాలే సరిగ్గా రాలే ఇంకా. చెప్పు చింటూ, నవ్వుతే ఏమొస్తుంది చెప్పు. చెప్పు అంటే చెప్పులు బయట ఉన్నాయి. తాజ్ మహల్ అసలు ఎందుకు కట్టారు నార్మల్ గా? నాకు అవగాహన లేని దాని గురించి. మల్లెడుగు. నీకు అసలు దేని మీద అవగాహన ఉంది? నాకు అవగాహన ఇప్పుడు హార్పిక్ మీద అమ్మాయి బొమ్మ ఉంటుంది, తాగేస్తావా? తాగుతా. ఒకవేళ నువ్వు ఫేమస్ అవ్వకపోతే ఇప్పుడు ఏం చేస్తుండేవాడు? అడుక్క తినేవా. ఒకవేళ మోనాలిసాతో నీకు ఒక మూవీలో ఆఫర్ వస్తే చేస్తావా? హీరోయిన్ లాగా నువ్వు హీరో, మోనాలిసా హీరోయిన్. నేను ఫాదర్ అయి ఉండాలి, తను మదర్ అయి ఉండాలి. చప్పట్లు. అది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న అతిథి ఎవరంటే సీఎంకే చింటూ మోడల్ కొత్తపేట. మనందరికీ తెలిసిందే, ఆయన ట్రోల్స్ బారిన గురవుతాడు. ఎన్నిసార్లు గురైనా మళ్ళీ గురవుతూనే ఉంటాడు. అంటే ఎంత కొట్టినా చావుని పావులాగే బిహేవ్ చేస్తాడు చింటూ. సో ఈరోజు నాతో పాటు వివాదాస్పదానికి చోటు చేసుకోవడానికి అయితే ఉన్నాడు. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. హాయ్ చింటూ గారు. నమస్కారం. నమస్కారం అంటే ఏంటి? నమస్కారం ఎందుకు పెడతాం ఒక మనిషికి? నాకు తెలీదు. నీకేం తెలుసు? నార్మల్గా నీకేం తెలుసు? తినడం, పడుకోవడం. దానికే పుట్టావా? అవును. మనిషి పుట్టుక దేనికైనా ఉపయోగపడాలి అంటే నీకు గోల్ ఉండాలి, ఏం ఉండాలి. మరి నీకేముంది? ఏం లేదు. అంటే ఏం చేద్దామని? ఏం చేయడం లేదు. తింటా, తిరుగుతా, అంతే. తింటా, లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్ చేయడం అంటే తినడం తిరగడమేనా? అవును. సరే ఒక 50 ఏళ్ళు వస్తాయి, 40 వస్తాయి, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడా పెళ్లి చేసుకుంటావు కదా. అప్పుడు పెళ్ళి అస్సలు చేసుకో. లవ్, మ్యారేజ్ ఇవన్నీ ఒక మనిషి లోపల ఉంటాయి, కానీ లోపల ఉండవు. నువ్వు మనిషి కాదా? నీ మనిషినే కానీ లవ్ అనేది, మ్యారేజ్ అనేది నమ్మను. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను వీళ్ళని లవ్ చేస్తా, మీరు నన్ను లవ్ చేస్తారు. మీరు 1 ఇయర్ అసలు ఎగ్జాంపుల్ అనుకో. ఎగ్జాంపుల్గా కూడా చేయండి. నేను సపోజ్గా ఒక పర్సన్ తను నన్ను లవ్ చేస్తా, నేను నన్ను లవ్ చేస్తా. అంటే నన్ను లవ్ చేస్తావా అంటే చెప్పు. సరే కొంచెం స్లోగా అని. స్లోగా చెప్పు. నేను తనని లవ్ చేస్తా, తను నన్ను లవ్ చేస్తుంది. మా లవ్ అనే కంటిన్యూగా నడుస్తుంది ఒక 1.5 ఇయర్ వరకు. తర్వాత ఏమైతే నువ్వు బ్లాక్ ఉన్నావు, మీ తక్కువ కులం మాది ఎక్కువ కులం అని ఏదో ఒక రీజన్ పెట్టావు. మరి బ్లాక్ ఉన్నావు అంటే బ్లాక్ గా ఉన్నాను అంటది. బ్లాక్ గానా? ఓకే. అలా అయితే ఇప్పుడు చాలా మంది బ్లాక్ గా ఉన్న హీరోస్ కూడా పెళ్ళి అవుతున్నాయి. అట్లా అయితే ఇప్పుడు నేనున్నాను, నల్లగున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? లవ్వే జరగట్లేదు ఎవరికి? చెప్పే స్టోరీ నేను చెప్తా, సరే తర్వాత నువ్వు ఇన్వాల్వ్ అవుతావు. ఏదో ఒక రీజన్ చెప్పి తను నాకు దూరం అవుతుంది. తర్వాత తను వేరే పర్సన్ లవ్ చేస్తాడు. ఫస్ట్ నుంచి బ్లాక్ గానే ఉన్నావు కదా, మధ్యలో బ్లాక్ గా ఉన్నావు, ఎందుకు గుర్తొస్తావు? బ్లాక్ అనట్లేదు, రీజన్ చెప్తున్నా. ఏదో ఒక రీజన్ చెప్తుంది, మీ తక్కువ కులం మాది ఎక్కువ కులం, నీకు జాబ్ లేదు, ఏదో ఒక రీజన్ చెప్పి అబ్బాయి వదిలేస్తుంది. అందుకనే నీ లవ్ అనే కాన్సెప్ట్ ను నమ్మను. మరి ఏం నమ్ముతావు నువ్వు? సెక్స్ నమ్ముతావు? అవును, సెక్స్ నమ్ముతా. సరే స్పెల్లింగ్ చెప్పు సెక్స్ది. చెప్పను. ఎందుకు రాదా? రాదు కాబట్టి చెప్పను.
నువ్వు అడిగినప్పుడు నేను చెప్పా, నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో నేను అప్పుడు చెప్తా. ఎప్పుడు చెప్తావు? గంటతో చెప్తావా? గంట తర్వాత చెప్పా. అదే నాకు ఎప్పుడు చెప్పాలనిపిస్తుందో అప్పుడు ఇప్పుడు నీకు ఇండైరెక్ట్గా అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది, వెళ్తావా? లేకపోతే నీకు ఆపుకొని ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తావా? ఆపుకొని ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తా. ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్ చేస్తే బాగుండదు కదా, అందుకని కంప్లీట్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా వచ్చినా వాష్రూమ్ అట్లా వచ్చినా ఆపుకుంటావా? లేకపోతే నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్దామని ఆలోచించుకుంటావా? నాకు ఎప్పుడైతే వాష్రూమ్ వస్తుందో అప్పుడు దాని గురించి ఆలోచించి మరి వెళ్తా. కానీ ఇండైరెక్ట్గా ఎక్కడ పడితే అక్కడ పోయాను. అట్లా అది కూడా నీ ఇష్ట ప్రకారంగానే చేస్తావా? నా ఇష్ట ప్రకారంగా. ఇప్పుడు ఒకవేళ పుట్టింది ఎందుకు ఇష్ట ప్రకారంగా చేయడానికి? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఆపుకుంటావా? అవును, అన్ని ఆపుకుంటా. ఎన్ని ఆపుకుంటావు అట్లా? అన్ని. అదే ఎన్ని? అన్ని. అదే ఎన్ని? అన్ని. ఎన్ని అంటే అనంతం. అన్ని అంటే అనంతం. కొన్ని అంటే అనంతం. నువ్వెన్ని చెప్పినా అనంతం అనే చెప్తా నేను. నీకు అంటే చిన్నప్పుడు ఏమైనా దెబ్బ తగిలిందా తలకి? లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా బ్రెయిన్లో? చెప్పు. ఏదైనా ఉంటే మానసికంగా బాధపడుతున్నావు, ఒత్తిడి ఉందా, ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ అవుతున్నావా? ఎందుకు ఇట్లా అయిపోయావు? మనిషి అనేవాడి దగ్గర ప్రతి ఒక్కరితో ఒక టాలెంట్ ఉంటుంది. ఏ టాలెంట్ లేకపోతే వాడు సచిన శవమై ఉండాలి లేదా పిచ్చోడై ఉండాలి. ఇద్దరు టాలెంట్ ఉండదు. సరే, నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి? తినడం పడుకోవడమా? తినడం పడుకోవడం. అది టాలెంటా? అవును, ఇది అదన్నీ చేస్తాయి కదా, జంతువులు కూడా చేస్తాయి, కుక్కలు కూడా చేస్తాయి, తింటే పడుకుంటాయి. జంతువులను ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశారు? నీ మానసిక ఒత్తిడి ఏంటో తెలుసుకుందామని. నాకు ఎవ్వరితోని అవసరం లేదు, నేనేందో నా లైకా ఉంటా. నీ లైకా? సరే, గవర్నమెంట్ అంటే ఏంటి తెలీదా మీకు? నాకు తెలీదు, అందుకే అడుగుతున్నా. నాకు తెలీదు. మరి ఏం తెలుసు? తినడం పడుకోవడం. అసలు ఏం తెలీదు. స్టడీస్ అంటే ఏంటి? పోనీ చదువు. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి? నువ్వు ఎందుకు చదువుతున్నావు? నీ కోసం. నేనెందుకు చదువుతున్నా? నా కోసం. దానికి రీజన్ లేదు. సరే, ఎక్కడ దాకా చదివావు? 10th వరకు. 10thలో ఎస్ఎస్సి అంటారు కదా, ఎస్ఎస్సి అంటే ఏంటి? ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎస్ఎస్సి అంటే ఫుల్ ఫామ్ ని మర్చిపోయి అదే నేను రేపటి గురించి ఆలోచించా. ఈరోజు ఏమైందో అదే ఆలోచిస్తా. ఈరోజు ఒక 100 కోట్లు దొరికాయి అనుకో, 100 కోట్లు ఈరోజే ఖర్చు చేస్తా. రేపు అనేది రోజు ఉంటుందో ఉండదో తెలియదు. బై మిస్టేక్లో ఒక పిడుగు వచ్చి పడ్డది అనుకో, నువ్వు ఉండవు, నేనుండా, మీ మీడియానే ఉండదు, చనిపోతారు అందరు. ఇప్పుడు ఏదో సముద్రం నుంచి వస్తుందంటే చూడు, లేబియానే ఏదో అది వచ్చింది అనుకో, ప్రపంచం ఉంటుందా? ఉండదు. నువ్వు భయపడుతున్నావు ఇప్పుడు చచ్చిపోతావేమోనని? అవును, అందుకే వచ్చి అందరికి ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నావు. ఇంకా ప్రపంచం అంతా అనేది కాదు, మీరే కాల్ చేసి ఇంటర్వ్యూ అన్నారు కదా, అందుకని. అంటే ఆలోచించి ఒకే రోజు ఒక 10 ప్లాన్ చేసుకున్నారు కదా, అంటే ఆ నీళ్ళల్లో ఉన్నది బయటకు వస్తుందని భయంతోనా, ప్రపంచం అంతమవుతుందని భయంతోనా? ప్రపంచం అంతమవుతుంది, ఈరోజు అంతమవుతుంది, రేపు అంతమైతే, ఎల్లుండి అంతమైతే తెలియదు. దాని గురించి మనకి ఇండైరెక్ట్ గా తెలియదు. కానీ డైరెక్ట్ గా ఏం తెలుసు మరి నీకు? ఇండైరెక్ట్ గా తెలియకుండా చావు అనేది ప్రతి ఒక్కరి రూపంలో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు చావు వస్తుంది అని ఒక స్వామి చెప్తారు. నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన నుంచి చావు గురించే మాట్లాడుతున్నావు? అంటే రేపటి గురించి ఆలోచించాను, రేపు చచ్చిపోతా అంటే నీకు చావు అంటే భయమా, ఇష్టమా, ఏంటి? భయం లేదు. భయం లేదు? అవును. మరి ఎందుకు బతుకున్నావు? మరి నా కోసం నేను బతుకున్నా. నీకోసం. మరి మీ పేరెంట్స్ తో మాట్లాడతావు రోజు ఫోన్? మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఎలా ఉన్నావు, తిన్నారా, బాగున్నారా, అది. పేరెంట్స్ ఎక్కువ పట్టించుకునే వ్యక్తులు ఉన్నారంటే ఓన్లీ 3 మెంబర్స్. ఒకటి అమ్మ, ఇంకొక నాన్న, యాక్టర్ ప్రభాస్. వీళ్ళిద్దరు మా ఫేవరెట్ పర్సన్స్. ప్రభాస్ గారు కూడా ఫోన్ చేసి అడుగుతున్నావా? కాల్ చేయను, కానీ ప్రభాస్ అంటే మా ఫేవరెట్ హీరో. ఫేవరెట్ హీరో ఎందుకు? ఎందుకు అంటే రీజన్ లేదు. నేను ప్రభాస్కి ఎప్పటి నుంచి ఫ్యాన్ అంటే రెబల్ మూవీ నుంచే డాడ్ ఫ్యాన్. రెబల్ మూవీ ఎప్పుడు? నీ వయసు ఎంత? తెలీదు. అదే నేను అంటున్నా కదా, రేపటి గురించి నేను ఆలోచించా. ఈరోజు ఏమైందో అదే నా లైఫ్, అంతే. అలానే రేపటి గురించి ఆలోచించు. రేపు బట్టలు వేసుకోకుండా ఉండిపోతావా? రేపు బట్టలు వేసుకోకుండా వేసుకోకుండా ఉండిపోతా. ఉంటే వేసుకుంటా, లేదంటే వేసుకోను. వేసుకోవు, ఇప్పేసుకుంటావు. ఇప్పేసి మరి నువ్వు ఎందుకు ఇంకా తినడం ఎందుకు, బట్టలు వేసుకోవడం ఎందుకు? అన్ని ఇప్పేసి తిరగచ్చు కదా, రేపటి రోజు ఎందుకు ఆలోచించడం? ఉంటే తిరుగుతా. అదే ఇప్పుడు కబోర్డ్లో నా బట్టలు ఉన్నాయి అనుకో, వెళ్ళి వేసుకుంటా. లేకపోతే లేవంటే టవాల్ కట్టుకొని తిరుగుతా. టవల్ కూడా లేదు, ఏం చేస్తావు? డైర్ మీద ఉంటా. డైర్ కూడా లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పేసుకొని తిరుగుతా. ఇప్పేసుకో మరి. ఇప్పుడు ఇప్పేసేయి. ఇప్పుడు ఉంది కదా బట్టలు, ఇప్పుడు తీసేసుకోవచ్చు కదా, నీకు అంత ధైర్యం ఉంది కదా. నువ్వు ఆలోచించావు కదా ఒకరి గురించి, రేపటి గురించి, ఒకళ్ళు ఏమనుకుంటారని. మరి ఒకళ్ళు ఏమనుకుంటారని ఏం ఆలోచించావు కదా, మరి తీసేసే. నేనేమనుకోను. మన లైఫ్ ఎప్పుడు బాగుండా అంటే వాడేమంటాడు, వాడేమంటాడు అనేది కాదు. ఇంటి పక్కోడు ఏమంటాడు, ఇంటి వెనకలోడు ఏమంటాడు అనేది కాదు. మనకి ఏది అనిపిస్తే అదే. నువ్వు అసలు ఏమేమి చేస్తేనే కదా వాళ్ళు అనడానికి. చేస్తాను కదా. ఏం చేస్తున్నావు? సెక్స్ చేస్తున్నావా? యా. ఇప్పటిదాకా ఎంతమంది వచ్చేసావు? 7 మెంబర్స్. నువ్వా? నీ వయసు ఎంత? 19 years.
19 ఇయర్స్కి నీకు ఇప్పటికీ స్టడీస్లో ఉండాలి కదా, నీకెందుకు ఇవన్నీ అదర్ కరికులర్ యాక్టివిటీస్ ఎందుకు? నాకు అలాంటి యాక్టివిటీసే ఉంటాయి. నువ్వు ఇప్పుడు లైఫ్లో గోల్ ఉండాలి, సెటిల్ అవ్వాలని ఒక ఇది ఉండాలి, అవన్నీ తప్పుడు దారిలోకి ఎందుకు వెళ్తావు? అంటే నీకు చెప్పేవాళ్ళు లేక లేకపోతే నీకు తెలియక? అవన్నీ గురించి నేను ఆలోచించాను. మెయిన్ నువ్వు ఇదే జీవితం రేపు అనుకుంటున్నావా? ఎక్కడ తింటాను, ఎక్కడ పడుకుంటాను, ఎక్కడ ఉంటాను, ఎక్కడ ఉంటాను, ఇవన్నీ అసలు ఏం ఆలోచించాను. సరే 7 మెంబర్స్తో చేసావా నువ్వు? భయం లేదా నీకు? భయం అనేది ఎందుకు? ఇంట్లో వాళ్ళు చూస్తే భయం అనేది ఎందుకు అంటే ఒక తప్పు చేసినప్పుడే భయం అనేది ఉండాలి. అది తప్పు కదా? ఎందుకు తప్పు? ఎందుకు తప్పు? అదే రీజన్ చెప్పు ఒకసారి. నీ వయసుకి అట్లాంటి పనులు చేయడం తప్ప కదా? ఇప్పుడున్న జనరేషన్లో 4th క్లాస్ స్టూడెంట్ అయినా సరే సెక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది వానికి. నీకెట్లా కలిగింది మరి? నీకెట్లా కలిగింది? ఎట్లా కలిగింది అనేది రీజన్ కాదు, అదే నాకు అది తెలుసు. సో నీ దాని గురించి బయట చెప్పొద్దు. చెప్పు, ఎట్లా కలిగిందో చెప్పు. చూస్తే కలిగింది. ఎక్కడ చూసావు? బాడీ. ప్రతి ఒక్కడు ఒక అమ్మాయి లోపల ఏం చూస్తానంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. నేను ఆ కింది పార్ట్స్ చూస్తాను, అవే మెయిన్ పాయింట్స్ కాబట్టి. నువ్వు సో ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే ఏమనరా నిన్ను? అదే అంటున్నాగా, వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అని నేను ఆలోచించారు. నాకు ఏది అనిపిస్తే అది చేస్తా. రేపన్న రోజు నీ పేరెంట్స్ కూడా నువ్వు మాట్లాడే మాటలకు కానీ నువ్వు చేసే పనులకు కానీ నువ్వు మాకు వద్దని నేను వదిలేస్తారు, నీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ వద్దు అని వదిలేస్తారు, అప్పుడు ఏం చేస్తావు జీవితంలో? అదే మన పుట్టుడు ఫ్యామిలీతో పుట్టామా? ఫ్యామిలీతోనే కానీ పుట్టింది, నువ్వు ఏడా చెత్త కుప్పలో దొరికావా? చెత్త కుప్పలుగా అంటే ఫ్యామిలీ అందరం ఒకటేసారి పుట్టామా? పుట్టలేముగా, సోలో పుట్టాము. ఇప్పుడు నిన్ను మీ పేరెంట్స్ నిన్ను కనిందే నిన్ను మంచిగా పెంచి ఒక మంచి దారిలో పెట్టి నువ్వు ఒక ప్రయోజకుడు అవుతావనే కదా. మరి వాళ్ళు ఈ వీడియోలు చూస్తే వాళ్ళు బాధపడతారు, నేను మారాలి, మంచిగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఓకే, నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తావు, అందరు నవ్విస్తావు. మరి ఎందుకు ఎంటర్టైన్మెంట్ నుంచి సడన్గా ఇటు 18+ మైండ్లోకి వచ్చేసి అది చేస్తావు ఇది చేయడం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా? అవన్నీ ఆలోచనలు లేవు. మరి ఇంకే కన్నా పేరెంట్స్ మీద నీకు అంత ఆలోచన అదేం లేవా? నేను ఏం చేయమని చెప్పా, ఓన్లీ నీ 3 మెంబర్స్ని పర్టికులేటర్గా పట్టించుకుంటా. పర్టికులేటర్ అంటే నాకు తెలియదు కాబట్టి నేను అంటున్నా. సరే, తెలిసే దాని గురించి అన్నాను. సరే, ప్రెసెంట్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. అబ్బాయి అసలు కాన్సెప్ట్ నేను నమ్మను. వేరే అమ్మాయి వచ్చినా అని. నీతో అసలు ఎట్లా మాట్లాడారు? 7 మంది కూడా అమ్మాయిలు ఎట్లా మాట్లాడారు? ఇట్లా ఇన్స్టాగ్రామ్ లోనేనా? యా. ఏం చెప్పారు? మెసేజ్ చేసావు? ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడినా కానీ మాట్లాడాను. అసలు నాకు అమ్మాయిలు అంటే అసలు నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా కానీ బ్రేకప్ చెప్పేస్తాను, నువ్వు నాకు వద్దని ఇండైరెక్ట్గా చెప్పేస్తా. లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బ్రేకప్ చెప్పేస్తావు మొహం మీద. ఎందుకు అంత యాటిట్యూడ్? ఒకవేళ లవ్ అని చెప్పకుండా ఫ్రెండ్షిప్ గా కలిసి తిరుగుదామంటే ఓకేనా నీకు? నాకు అసలు లవ్వే వద్దు, ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు. అంటే ఫ్రెండ్స్ ఉన్నా కానీ బాయ్స్ ఉండాలి ఓన్లీ, గర్ల్స్ అయితే అస్సలు వద్దు. అమ్మాయిలు ఓన్లీ తిరగడానికేనా నీకు? తిరగడానికి. నీకు ఎంతమందితో తిరుగుతున్నావు ఇప్పుడు ప్రెసెంట్? ఎంతమందితో తిరుగుతావు? ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు. ఫ్యూచర్లో ఎవరైనా వస్తారా? వస్తే తిరుగుతావు. ఎట్లాంటి అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటావు? అంటే ఎంటర్టైనా, అందం చూస్తావా, లేకపోతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారనా, నీతో మంచిగా ఉన్నారనా, కేరింగ్ ఉంటాయన్నా? పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలతో ఎక్కువగా ఉంటావు. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తావా? అస్సలు చూడను. అసలు పట్టించుకోను వేరే వ్యక్తులను. స్వాగ్ గర్ల్ తెలుసా? తెలుసు. అమ్మాయి మరి మాట్లాడవు ఎప్పుడైనా? ఎందుకు? ఆమె ఎవరో నాకు తెలియని పర్సన్స్ నేను అస్సలు మాట్లాడాను. నీకు తెలీదా? రాజు డేంజర్ స్మైలీ తెలుసా? తెలీదు. యువశేఖర్ కొడంగల్ని తిడతావు కదా అప్పుడప్పుడు, ఎందుకు? ఆయన నీకన్నా పెద్ద ఆయన కదా, ఆయనతో గొడవ పడితే నీకేమొస్తుంది? అదే పెద్దోళ్ళకంటే రెస్పెక్ట్ ఇవ్వాలనే ఏమైనా రూల్ ఉందా? అతను మనకు రెస్పెక్ట్ ఇస్తే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను మనకి ఇవ్వడు, మనం అతనికి ఇవ్వం. అప్పుడు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అతనికి? అంటే ఇప్పుడు నువ్వు కూడా చిన్న సైజ్ పీరియడ్ స్టార్ లాగానా? పీరియడ్ స్టార్. అదే మీరు నా ఇంటర్వ్యూ అడగండి అంటే వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. ఓన్లీ నా ఇంటర్వ్యూ అడగండి. సరే, నీ ఇంటర్వ్యూ నీ గురించి అడగాలి. సరే, SSC అంటే ఫుల్ ఫామ్ చెప్పు మరి. నాకు తెలీదు. యా. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? నాకు తెలీదు. తెలిసే దాని గురించి నువ్వు అడగకున్నా సరే నేను ఇండైరెక్ట్ గా చెప్పేస్తా ఇది నాకు తెలుసా అని. సరే, నీకు తెలిసిన విషయాలు చెప్పు. నేను ఏం అడిగినా తెలియదు అంటున్నావు కదా, నీకు తెలిసిన విషయాలు చెప్పు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్. సొసైటీ అంటే ఏంటి చెప్పు. బయట జనాలు అంటే ఏంటి? పబ్లిక్ అంటే ఏంటి? బయట పీపుల్స్ అంటే ఏంటి? మనుషులు అంటే ఏంటి? కోతి నుంచి వచ్చిన మనుషులు. మరి నువ్వు ఎలా వచ్చావు? నేనా? కోతి నుంచి. అంటే కోతి నుంచి డైరెక్ట్గా వచ్చేసావా? అవును. ఓకే, సరే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తావు? నీ డైలీ రొటీన్ ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో
నాకు చెప్పాలనిపిస్తే చెప్తా, ఉమ్. నువ్వు చెప్పు అంటే నేను చెప్పవు. ఎందుకంటే ఇప్పుడు నీకు నచ్చిన పని నువ్వు చేస్తావు, ఇప్పుడు నేను నచ్చిన పని నేను చేయమంటే చేస్తావా? చేయవు. నీకు ఎందుకు ఇంత యాటిట్యూడ్ ఎందుకు అంటే ఫేమ్ వచ్చిందనా? ఫేమ్ రాకపోని ఉమ్. నాకు ఇంతే యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ ఇంతే. యా. నీ బ్రదర్స్ ఎవరు ఉన్నారు? నువ్వు ఒక్కగానో కొడుకువా? మా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళతో అయినా మాట్లాడతావు మంచిగా? మాట్లాడతా. ఏం మాట్లాడతావు? ఎలా ఉన్నారు, బాగున్నారు. మీరు మీ సిస్టర్స్తో ఎలా మాట్లాడతారో నేను మా సిస్టర్తో అలానే వాళ్ళకు కూడా నాకు ఇష్టం ఉంటే చెప్తా, లేకపోతే లేదని చెప్తారు అట్లనే. అవును. మరి సిస్టర్స్ ఉన్నారు, ఫ్యూచర్ లో వాళ్ళ బాధ్యత మీదే ఉంది పేరెంట్స్ తర్వాత. ఒక అన్నయ్యగా అయిపోయింది కదా, పెళ్ళిళ్ళు అయిపోయినాయా? Yeah. సరే, ఒక తమ్ముడుగా రేపే కొంచెం ఒక 23-30 వస్తాయి, మీ సిస్టర్ ని చూసుకునే బాధ్యత మీదే ఉంది మీ పేరెంట్స్ తర్వాత. చూసుకుంటారు అప్పుడు? అదే ఇద్దరు సిస్టర్స్కి మ్యారేజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు చూసుకుంటాం, వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు. కానీ నువ్వు బ్రదర్ గా సపోర్ట్గా ఏమి ఉండవా? సపోర్ట్గా ఉంటాం కానీ మొత్తం లైఫ్ లాంగ్ మనం చూసుకోము కదా, వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు. నేను అదే అంటున్నా, సపోర్ట్గా ఉండవు. ఉంటాను. సరే, ఫ్లవర్స్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి ఫ్లవర్స్? ఇక్కడ ఉన్నాయిగా. సరే, ప్లాస్టిక్ ఫ్లవర్స్కి నిజమైన ఫ్లవర్స్కి తేడా ఏంటి? నాకు తెలీదు. మరి నీకేం తెలుసు? నాకేం తెలీదు. అవును, నీకేం తెలీదు? ఏం తెలీదు. మ్యాథమెటిక్స్ అంటే తెలుసా పోనీ? అదే నాకు తెలిసే దాని గురించి చెప్తాను చెప్పేసి. సరే, నువ్వు 10th ఎగ్జామ్స్ రాసావు కదా, అవును, రాశాను. ఏమేమి సబ్జెక్ట్స్ రాసావని చెప్పు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదో నాకు తెలియదు. అదే నేను మర్చిపోయాను, రేపటి గురించి నేను ఆలోచించానని. ఇంటర్ ఎందుకు చదవలేదు నువ్వు? ఇంటర్ ఎందుకు చదవలేదు? చదవబుద్ధి కాలేదు కాబట్టి. చదవబుద్ధి కాలేదు. రేపు ఫ్యూచర్లో చదవాలనిపిస్తే మళ్ళీ చదువుతావా? చదవను. చదువు ఎందుకు మానేసావు? చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? లేదు. ఎందుకు లేదు కాబట్టే చదువు ఆపేసా, ఉంటే చదివేవాడిని. ఉంటే చదివాడు. యా. సరే, ప్రభాస్కి ఫ్యాన్ అంటాను, ఎందుకు ప్రభాస్ గారికి అంత ఫ్యాన్ నువ్వు? మాటల్లో చెప్పలేము అది. సరే, ఇదెంత చెప్తావు చెప్పు. చేతల్లో చెప్పు. ప్రభాస్ అంటే ఫ్యాన్. చేతల్లో చెప్పు. ఇప్పుడు నీ ప్రభాస్ని కలవాలన్నా కానీ కలవలేం, అంటే మూవీస్లో బిజీగా ఉంటాడు. బిజీ పర్సన్స్తో మనం కలవలేం. ఆయన బిజీ, మళ్ళీ ఆయన తర్వాత మీరు కూడా బిజీ. సో ఒకవేళ ప్రభాస్ గారు ఒక మూవీలో ఛాన్స్ ఇస్తా అంటే గుండు కొట్టించుకుంటావా? డెఫినెట్లీ గుండు కొట్టించుకుంటావు. సరే, ప్రభాస్ గారు ఒక మూవీలో ఆయన పక్కన ఛాన్స్ ఇస్తానంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలేస్తావా? అన్ని వదిలేస్తా. అన్ని వదిలేసి చదువుకోవాలి నువ్వు ఈ మూవీ తర్వాత నుంచి మంచిగా అంటే చదువుకుంటా? నన్ను స్కూల్లోకి రానివ్వరుగా చదువుకోవాలని. స్కూల్ అయిపోయింది కానీ కాలేజ్ అయినా సరే. ఎందుకు రానివ్వరు? రానిస్తారు. రానిచ్చినా కానీ వెళ్ళాను. ప్రభాస్ గారి కోసం కూడా చదువుకోవా? చదువుకుంటా. ప్రభాస్ ఒకవేళ వచ్చి చదువుకో, నీ లైఫ్ మంచిగా చూసుకుంటే? ప్రభాస్ అన్న వచ్చి నాకు అన్నప్పుడు చూద్దాం అన్నప్పుడు చూస్తావు. ఒకవేళ నిజంగా అంటే మారుతావా నువ్వు? మారుతా. ఎట్లా మారుతావు? టోటల్గా. యా. టోటల్గా అంటే ఎన్ని విధాలుగా మారుతావు? ఇప్పుడు నా బాడీలో ఎన్ని విధాలుగా ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసి వేరే డౌన్లోడ్ చేస్తా. వేరే డౌన్లోడ్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఇన్స్టాల్ అయ్యావా? ఇన్స్టాల్ అవ్వాలా? అవ్వలేను. ఇంకా అవ్వలేదు కూడా. అవ్వవు. యా. వేరే డౌన్లోడ్ చేసుకుంటావు. డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తావు? చూస్తా. ఏంటవి? వీడియోస్. ఏం వీడియోస్? అందరు ఏ వీడియోస్ చూస్తా, నేను ఆ వీడియోసే చూస్తా. మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తాం. నేను బి ఇన్స్టాలో షార్ట్స్ చూస్తా. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో నీకు ఏదైనా అయితే ఏంది పరిస్థితి? ఏం లేదు, చనిపోతా. భయం లేదా? అస్సలు లేదు. భయం అనేది ఎందుకు భయపడాలి? సరే, తప్పు చేసినప్పుడే భయం అనేది. నువ్వు తప్పు చేయవు, అన్ని కరెక్టే. బిగ్ బాస్, సరే బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తా. బిగ్ బాస్కి వెళ్తావా? అవును. వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? బిగ్ బాస్లో వెళ్తా కానీ ఓన్లీ గర్ల్స్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలా? అవును. బిగ్ బాస్కి వెళ్తే ఒకవేళ బిగ్ బాస్లో నిజంగా నీకు ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు సీజన్ 9 రాబోతుంది, సీజన్ 9లో చింటూ నువ్వు కూడా రావాలి అన్నప్పుడు నీతో పాటు ఉప్పల్ బాలు, యువశేఖర్ కొడంగల్, రాజు డేంజర్ స్మైలీ, అప్పుడు నాగార్జున సార్కి ఏం చెప్తానంటే, సార్ వీళ్ళందరినీ తీసేసి ఓన్లీ గర్ల్స్ పెట్టండి, ఎంతమంది అయినా సరే, 100, 200, 300 వాళ్ళ ఇష్టం, మీరు ఎంతమంది పెట్టండి, నేను ఒక్కనే వస్తా అని చెప్తా. వచ్చి ఏం చేస్తావు? నువ్వు షో చేయడానికి వెళ్తున్నావా లేదా ఇంకేం చేయడానికి వెళ్తున్నావా? ఇంకేం చేయడానికి వెళ్తున్నా. అదేదో బయట చేసుకోవచ్చు కదా, షోలో ఎందుకు నీకు? మీరే అన్నారు కదా బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే వెళ్తావా? ఛాన్స్ వస్తేనే వెళ్తా, ఛాన్స్ లేకపోతే వెళ్ళను. ఛాన్స్ వస్తే వెళ్ళాలి కానీ ఆ అమ్మాయిలే కావాలని ఎందుకు అంత పట్టుబట్టు? అంటే అబ్బాయిలతో చేస్తే ఏముంటది అక్కడ? ఏదో చేయడానికి పిలవరు, టాస్క్లు ఆడాలి, నీ బిహేవియర్, దాన్నే ఆడుకోవడానికే వెళ్తాను అక్కడికి. ఆడుకోవడానికి వెళ్తావు? యా. అమ్మాయిలు ఉండాలి మొత్తం? అవును. నీకన్నా పెద్దోళ్ళు ఉండాలా, చిన్నోళ్ళు ఉండాలి? నాకు అవసరం లేదు, ఓన్లీ అమ్మాయిలు ఉండాలి. అమ్మాయిలు ఉండాలి. మొత్తం అబ్బాయిలు ఉండి నేను పెడితే ఓకేనా? నాకు అస్సలు వెళ్ళను. నాకు 30 కోట్లు ఇస్తాను కానీ వెళ్ళను. డబ్బులేమి ఇవ్వము, ఒక 3 నెలలు బిగ్ బాస్లో ఉండాలి, చుట్టూ అమ్మాయిలు ఉంటారంటే వెళ్తావా? డెఫినెట్లీ వెళ్తా. నాకు ఎంత పెద్ద డ్రీమ్స్ ఉన్నా కానీ వదిలేసి అయినా వెళ్తా.
సరే బిగ్ బాస్ 9లో మొత్తం అమ్మాయిలే ఉంటారు, నువ్వు ఒక్కడివే అబ్బాయి. ఈ ఛాన్స్ తీసుకుంటావా లేదా ప్రభాస్ గారితో మూవీ ఏదో వదులుకుంటావు? ఒకటి చూస్ చేసుకోలేరు. నేనా బిగ్ బాస్ పక్కన పెట్టి ప్రభాస్ గారితో వెళ్ళిపోతావు? యా. వామో, డై హార్ట్ ఫ్యానా? అవును. ఎవరైనా ప్రభాస్ గారిని ఇప్పుడు మూవీ ఫ్లాప్ అయింది అని కానీ ఏదైనా ట్రోల్స్ చేసి నీ ఫ్రెండ్స్లో ఎవరైనా బూతులు మాట్లాడితే ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు మొరిగిన కుక్కకు అరవదు అంటారు చూడండి, అట్లా ఎంతో మంది ఒర్రారో 100 మంది గుద్ద నోరు మూసుకొని కూర్చోవాలి. నేను అదే నమ్ముతా. మరి ఇప్పుడు నెక్స్ట్ మూవీ అందు వస్తుంది, ఫౌజీ అవన్నీ వస్తున్నాయి, దానికి కూడా వెళ్తావా? థియేటర్లో వెళ్ళి చూస్తావా మూవీస్? చూస్తావు. సో నీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు ఫ్యాన్స్ అస్సలే నచ్చకూడదు. నీకు ఫ్యాన్స్ ఉన్నారని తెలుసా? నాకు ఉన్నా కానీ నచ్చరు, ఓన్లీ హేటర్స్. ఎందుకు హేటర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక హీరోని అనుకో, నేను ఒక మూవీ తీస్తాను, అది సూపర్ హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు, ఇంకేస్ ఏదైనా కావచ్చు. ఆ మూవీ ఒక సూపర్ హిట్ అయింది అనుకో, నాకు అవుట్ ఆఫ్ పెట్టి రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు ఇంకేస్ ఎన్నైనా చేయొచ్చు. కానీ హేటర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ప్రెస్ మీట్ ఉందని జూబ్లీస్ వెళ్తాను, ఒక గ్రౌండ్ ప్లేస్లో అక్కడ ప్రెస్ మీట్ అవుతుంది. అదే హేటర్స్ ఉంటారు చూడండి, మనం చంపేసే వాళ్ళు చెట్ల మీద ఎక్కి లేదంటే బిల్డింగ్ల మీద ఎక్కి, ఇప్పుడు చింటూ మాడల్ని చంపేయాలనుకుంటే ఇండైరెక్ట్గా చంపేస్తారు గన్స్తో. ఫ్యాన్స్ కన్నా హేటర్స్ మైండ్ సెటే నాకు నచ్చుతుంది. ఇప్పుడు నేను చంపేయాలి ఎవరైనా చెట్టు ఎక్కి ఏదైనా ఎక్కి చంపేయండి, చూసావు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది నీకే నేను అర్థమైంది, నేను అడిగింది ఏంటో నువ్వు చెప్పింది ఏంటో. నేను మాట్లాడేది నాకు అర్థమైంది, నీకు అర్థం కానీ కాకపోతే నాకు అవసరం లేదు. ఎవరినైనా అక్కనైనా పిలుస్తావా? అక్క, పిలవను, ఓన్లీ మేడం. మేడం? యా. మేడం అంటే ఏంటి? టీచర్. టీచర్ అంటే ఏంటి? మేడం. మేడం అంటే ఏంటి? టీచర్. టీచర్ అంటే టీచర్ అన్న మేడం అన్న ఒకటే. ఓకే. అయితే మీ నంబర్ ఇప్పుడు నా ఫోన్లో ఏమని పిక్ చేసుకున్నా అంటే శ్రీదేవి మేడం హైదరాబాద్. శ్రీదేవి కాదు, శ్రీవిద్య. శ్రీవిద్య ఏదో ఒకటి. నేను టీచర్ కాదు కదా, నేను ఏ స్కూల్లో చెప్పట్లే, కాలేజ్లో చెప్పట్లే. అదే నేను అక్క చెల్లి అంటే వరుస అయిపోతారు, మేడం అంటే వరుస గారు. నేను అది నమ్ముతా, మేడం అనేది. నువ్వు అందరినీ మేడం అని పిలుస్తావు. సరే నేను టీచర్ కాదు కదా, టీచర్ అంటే మేడం, మేడం అంటే టీచర్. నాకు అవసరం లేదు, ఓన్లీ మేడం అని పిలుస్తా అంతే. మేడం, అక్క అని పిలవను, అస్సలు విలువను. నీకు అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళని అన్నయ్య అని అంటావా? అన్నయ్య అంటావా? అబ్బాయి బెదర్ అంట. ఇంగ్లీషేనా మొత్తం? అవును. నువ్వు నీది ఒక రీల్ ఉంది, బ్రో గ్రూప్లో ఎవరు లేరు సపోర్ట్ చేస్తలేరా అన్న. నువ్వు వాట్సాప్ గ్రూప్ అవన్నీ వాడతావా? వాడతావు. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి నీకు మొత్తం? నా గ్రూప్స్ ఉన్నాయి కానీ అలా మంచి వీడియోస్ అని ఉండే, ఓన్లీ బ్యాడ్ వీడియోస్. అంటే అందులో కూడా నువ్వు ఫోన్లో కూడా చాటింగ్స్ అవేం చేయవు ఎవరితో? చాటింగ్ అసలు చేయను. ఇప్పుడు నువ్వు ఆయి పెట్టు, నీకు కాల్ చేసి మాట్లాడతా కానీ చాటింగ్లు బీటింగ్లు నాకు నచ్చవు. ఇండైరెక్ట్ గా మాట్లాడతా కాల్ చేసి. డైరెక్ట్ అంటారు, డైరెక్ట్ గా మాట్లాడతావు. డైరెక్ట్ కి ఇండైరెక్ట్ కి తేడా ఏంటి? నాకు తెలియదు, తెలియకుండానే మాట్లాడతా, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సరే ఫ్యూచర్లో ఒక అమ్మాయి వచ్చి చింటూ నువ్వు అంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా, నీకోసం చచ్చిపోతాను గోలగోలు చేసింది, అప్పుడు ఏం చేస్తావు? ముందు సెక్ చేసుకుందాం, తర్వాత పెళ్లి గురించి ఆలోచించుదాం. నువ్వు చేసుకోకపోతే పెళ్లి, దాని తర్వాత? నేను అసలు పెళ్లి చేసుకోను కదా, తను వచ్చి నాకు అడిగినా కానీ పెళ్లి అనే కాన్సెప్ట్ నేను నమ్మను. సరే నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ మియా ఖలీఫా. నాకు ఇండస్ట్రీ హీరోయిన్లు కాకుండా ఓన్లీ క్రోమ్ హీరోయిన్స్లలో నాకు మియా ఖలీఫా అంటే ఇష్టం. ఓహో. తెలుగు ఇండస్ట్రీలో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ హీరోయిన్స్ ఎవరు? అసలు హీరోయిన్సే ఉండరు. ఒకప్పుడు ఇష్టం ఉంటుండే. ఎవరు? హీరోయిన్ కృతి శెట్టి, ఉప్పెన మూవీ హీరోయిన్. ఓ కృతి శెట్టి. ఇప్పుడు ఆమె ఇష్టం లేదా? ఇష్టం లేదు, అంటే లైట్ లైట్గా ఇష్టం ఉంది. లైట్ అంటే ఏ లైట్? బాత్రూంలో లైటా, బల్బా, ఇట్లా? కిచెన్లో లైట్. కిచెన్లో లైట్, ఆ లైట్లా ఇష్టం. ఇప్పుడు ఇష్టం లేదా ఆమె? ఇప్పుడు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు ఇష్టపడాలంటే ఆ హీరోయిన్ ఏంటి? ఇష్టం లేదు. ఇష్టమే లేదు? ఇష్టమే లేదు అసలు. నీకు ఓన్లీ మియా ఖలీఫా? ఓన్లీ మియా. ఆమె అంటే ఎందుకు ఇష్టం అంత? మాటలో చెప్పలేము. మరి చెప్పు, ఏదో విధంగా చెప్పు. మియా ఖలీఫా శారీస్ కట్టుకుంటే ఎంత బాగుంటుందో నాకు తెలీదు, బిగినీ వేసుకుంటే బాగుంటుంది మియా ఖలీఫా. ఓకే. నువ్వు సరే, నువ్వు ఏ దేవుడిని నమ్ముతావు? పోనీ ఏ దేవుడిని నమ్ముతావు? శివయ్యను. శివయ్య. ఏం నువ్వు ప్రార్థించాలంటే దేవుడికి నువ్వేం అడుగుతావు దేవుడిని? మా మమ్మీ మా డాడీ బాగుండాలి, నీ లైఫ్ లాంగ్ బాగుండాలి, నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, అవి ఏమొద్దు, ఉన్న రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుంటా. ఉన్న రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుంటావు. నువ్వు డైట్, జిమ్ అట్లాంటివి ఏం చేస్తావా? నేను అసలు ఏం చేయను. నైట్
11 గంటలకు పడుకుంటే పొద్దున 8 గంటలకు లేస్తా, ఫ్రెష్ అప్ అవుతా, టిఫిన్ బి ఏం చేయను, ఓన్లీ అన్నమే తింటా, షాప్కి వెళ్ళిపోతా. నీ లైఫ్లో నువ్వు ఏదైనా కష్టాలు పడ్డావు, ఏడ్చే అంత కష్టాలు వచ్చాయంటే ఎప్పుడైనా వచ్చాయా లైఫ్లో చిన్నప్పటి నుంచి? అసలు రాలు. అవి వచ్చినా కానీ ఏ టైప్లో ఎదుర్కోవాలో నాకు తెలుసు. యా. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను వదిలేశారు ఒకవేళ, అప్పుడు నువ్వు ఒక్కడే అయిపోయావు, నిన్ను అందరు వదిలేశారు, నిన్ను మీ ఇంటికి వెళ్ళిపోమని కూడా అన్నారు, అప్పుడు ఏం చేస్తావు? ఫుల్ హ్యాపీ. ఎందుకు? ఇప్పుడు ప్రపంచంలో మనకంటూ ఒకళ్ళు ఉన్నారా అంటే లేరు వాళ్ళు, అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇంకెందుకు మనం బాధపడాలి? పుట్టడం ఒకటప్పుడే. ఇప్పుడు నువ్వు పుట్టావు సింగిల్గా, చనిపోయేది సింగిల్గా, మీ ఫ్యామిలీతో తీసుకెళ్తారా? తీసుకెళ్ళారుగా. అదే నువ్వు అంటే నీకు బాండింగ్స్ అవేం ఉండవా? అసలు ఎవ్వలేరు, నాకు అవన్నీ వద్దు. ఇప్పుడు నేనే నీతో ఒక వన్ వీక్ మాట్లాడాను అనుకో, ఒక చిన్న బాండింగ్ అని ఉంటది, సరే మేడం అనో ఏదో రోజు మాట్లాడుతున్నారని, సో సడన్ గా ఫోన్ చేయడం అవన్నీ మానేస్తే నీకు ఒక బాధ అట్లాంటివి ఏమి ఉండవా? నాకు అసలు అవన్నీ చేసేవాడు మూర్ఖుడు, నేను మూర్ఖుని కాదు, అమరుణ్ణి. నువ్వు అమరుడిని. అమరుడువా? అమరుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? వీరుడు. వీరుడు ఇంగ్లీష్లో వీరుడు అంటారు. హిందీలో? హిందీలో నాకు తెలియదు. తమిళ్లో? పోనీ తమిళ్లో తెలియదు. సరే, నీకు వచ్చిన లాంగ్వేజెస్ ఏంటి? తెలుగు. ఇంగ్లీష్ వచ్చు కదా? ఇంగ్లీష్ రాదు. నీకు బండి లైసెన్స్ ఉందా? లేదు. మరి ఏంటి దిస్ ఈస్ చింటూ మోడల్ నారంకేట్ బండి లైసెన్స్ అని ఒక వీడియో ఉంది కదా, నీకు బండి లైసెన్స్ ఉందా లేదా? లేదు. మరి లేకుండా ఎట్లా? సైకిల్ తొక్కడమైనా వచ్చా? సైకిల్ తొక్కడం రాదు. మరి ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు సైకిల్ దొక్కాలా మానవుడు? మనిషి అనేవాడు సైకిల్ దొక్కాలా, బైక్ నడపాలా, కారు నడపాలా, లవ్ చేయాలా, జాబ్ చేయాలా, ఇవన్నీ అసలు అవన్నీ పట్టించుకోను. ఫస్ట్ అవన్నీ చేస్తేనే మనిషి అంటారు, లేతే నీకు జంతువుకు సమానమే అంటారు. నేను జంతువు కాదు, బర్రెను. బర్రె? యా. అంటే పాలిస్తావా నువ్వు? పాలివ్వను, నేను అడవి పంది లాంటోని. మరి అడవిలో ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇదంతా అడవేగా. నేను ఒక బర్రెని అయితే మీరందరూ ఒక బర్రెలు. అడవిలో బర్రె ఉంటుందా? ఫస్ట్ ఉంటుంది, అడవి బర్రె. అడవి పంది అన్నావు, మళ్ళీ అడవి బర్రె అంటున్నావు. అంటే బర్రె ఎక్కడ ఉంటే అడవిలో ఉంటే అడవి బర్రె, రోడ్డు మీద ఉంటే రోడ్డు బర్రె అవుద్దా? అవును. అవునా? అంటే రోడ్డు మీద ఉన్న బర్రెల కొమ్ములు చిన్నగా ఉంటాయి, అడవిలో ఉన్న బర్రెలకు పెద్దగా ఉంటాయి. నువ్వు ఆది మానవుడువా? నువ్వు ఆది మానవుడువా? కాదు, మనిషిని. మనిషివి. నువ్వేమైనా డిస్కవరీ ఛానల్ చూస్తావా? చూడను. మరి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు? సరే, నువ్వు ఇప్పుడు అడవి పంది అన్నావు కదా, అడవి పందికి నీకు తేడా లేదా? లేదు. ఎందుకు లేదు? లేదు, దానికి రీజన్ నాకు తెలియదు. రీజన్ ఉంటే నేను చెప్తా, ఎంత పెద్ద రీజన్ అయినా సరే. నా దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ అడవి పందే సిగ్గుపడుతుందేమో నీతో పోల్చుకుంటే. మళ్ళీ సిగ్గుపడేది? నువ్వు లైఫ్ లో సిగ్గుపడ్డావు ఎప్పుడైనా? పోనీ అస్సలు వాళ్ళే. నీకు నా ఫేస్ లో కోపం వస్తుందా నీకు ఎప్పుడైనా? అస్సలు రాదు. పేమెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యాక వస్తుందా రాదా? వస్తుంది, కానీ వేరే ఛానల్ అయినా మీ ఛానల్ పేరు చెప్పవచ్చు, అలాంటి కోపం వస్తుంది. ఎట్లా చెప్తావు చెప్పాలంటే? చెప్పను, చూపిస్తా. ఎట్లా చూపిస్తావు? నువ్వేంటో చూపిస్తావు? అంటే నువ్వు రౌడీవా? కాదు, ఈ రౌడీని కాదు, విలన్ కాదు, టెర్రరిస్ట్ కాదు, దేవుని కానీ, ఒక నార్మల్ మనిషిని. నువ్వు మనిషికి సంబంధించిన పనులు ఏం చేయట్లేదు కదా నువ్వు? అంటే మనిషికి సంబంధించిన పనులు చేస్తేనే మనిషి అనే రూల్ ఉందా ఏదైనా? ఇప్పుడు మనిషి కాదు, నువ్వు అడవి పంది అన్నావు కదా, అడవి పంది బట్టలు వేసుకోదు, మరి నువ్వెందుకు వేసుకున్నావు? అడవి పందికి బట్టలు ఎందుకు వేసుకోదు? ఇంట్లో ఎంచుకునే పందులకు వేసుకోరా? అదా నేనేను, మా ఇంట్లో కోడి పిల్లలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నేనేను. ఏమి మీరేరేమో, మేము వేస్తాం. బట్టలు వేస్తారా? అవును. ఓహో, పందికి కూడా వేస్తావు బట్టలు నువ్వు? వేస్తా. ఎందుకు వేయడం? నాకు ఇష్టం వేయడం. పంది బట్టలతో పుట్టలేదు కదా, నువ్వు అన్నావు కదా పుట్టుక సింగిల్ గా పుట్టాను, చావు సింగిల్ గా చచ్చిపోతాను. మరి పుట్టేటప్పుడు నువ్వు బట్టలతో పుట్టలేదు కదా, మరి ఇప్పేసుకో. పుట్టలేదు కాబట్టి నేను వేస్తా అని చెప్తున్నా. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించావు? పుట్టేటప్పుడు కూడా నువ్వు బట్టలతో పుట్టాలా, సింగిల్ గా పుట్టావు, మరి బట్టలు? ఫ్యామిలీని, ఫ్రెండ్స్, నువ్వు వీళ్ళని వాళ్ళని పట్టించుకుంటే మన లైఫ్ అనేది ఎందుకు? మరి నువ్వు ఎవరిని పట్టించుకున్నప్పుడు రేపు నేను ఎవరు పట్టించుకుంటారు? నన్ను పట్టించుకోకుండా పర్వాలేదు. ఇక ముసలోడు అవుతావు, నీకంటే చుట్టూ ఎవరు ఉండరు, అప్పుడు ఎక్కడ ఉంటావు? అనాథాశ్రమంలో ఉంటావా, వృద్ధాశ్రమంలో ఉంటావా? రోడ్ల మీద ఉంటా. ఉండి వీడియోస్ చేస్తావా చింటూ మోడల్? అవును. ఫోన్ ఉంటే చేస్తా, ఫోన్ లేకపోతే చెయ్య. ఏం చేస్తావు రోడ్డు మీద ఉండి? అడుక్క తింటా. ఎందుకు అంత స్థితి దాకా? ఎందుకు మంచిగా చదువుకోవచ్చు కదా. నీ చదువు అనేది, నాకు చదువు అనే థాట్ అనేది అసలు మైండ్లో నుంచి తీసేసా. చదువు, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇవన్నీ ఏంటి? నాకు తెలియదు. నీకు తెలీదు? నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు? ఇంగ్లీష్లో చెప్పు. నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తా. సరే, ఎప్పుడు చెప్తావు చెప్పు, అప్పుడు దాకా ఇటు కూర్చొని ఉంటావు. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 2 months కావచ్చు, 2 years కావచ్చు,
10 ఇయర్స్ కావచ్చు. సరే నేను కూడా ఇంటర్వ్యూ పేమెంట్ నాకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వనా? ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. ఓకేనా? అది వేరేది ఇది వేరేది. ఏముంది, నాకు కూడా ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను, నాకు కూడా ఎప్పుడు చేయాలనిపి చేస్తా కదా. అంటే నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడే మాట్లాడుకొని వచ్చినాం మనం పేమెంట్ గురించి. ఓకే. అయితే నువ్వు మాట్లాడుతున్న మ్యాటర్ అది ఇప్పుడు. అవును మాట్లాడుకుని వచ్చాం, కానీ నాకు ఇప్పుడు ఇవ్వాలనిపించట్లేదు కదా. నాకు 2 రోజుల తర్వాత ఇవ్వాలనిపిస్తుంది, 1 ఇయర్ తర్వాత ఇవ్వాలనిపిస్తుంది. నాకు ఇవ్వాలన్నప్పుడు ఇప్పిస్తాను నేను కూడా. సరే కానీ కాఫీ ఇవ్వండి. కాఫీ ఇవ్వకపోతే? కాఫీ ఎందుకు ఇవ్వాలి? తాగడానికి. మొహం కడుక్కోవడం కదా. ఆ కాఫీ ఇవ్వం లేదు. ఇప్పుడు ఏం చేస్తావు? కొడతావా నన్ను? చెప్పు. నేను కొట్టాలనగా నా చేతులు రావట్లేదు. సరే చెప్పు చెప్పు చింటూ, నవ్వుతే ఏమొస్తుంది చెప్పు. చెప్పు అంటే చెప్పులు బయట ఉన్నాయి, క్రాక్స్ ఉన్నాయి, నేను చెప్పులు యూజ్ చేయ. ఓహో, నువ్వు ఆది మానవుడు తెలుసులే, అట్లా నడుచుకొని వచ్చి నడుచుకొని వెళ్తావు. సరే చెప్పు. కాఫీ ఇవ్వం. కాఫీ ఎట్లా తయారు చేస్తారో చెప్తే నేను ఇప్పుడు కాఫీ తప్పించిస్తాను. చెప్తారా? ఒక బౌల్ అంటారు చూడండి, బౌల్. అందులో పాలనే మసాలా పెట్టాలి. పాలని మసాలా పెట్టాలా? కొంచెం వేడి చేయాలి పాలనే. ఓకే. వేడి చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి, నీకే వేడి చేసినట్టుంది నాకు తెలిసి. పాలని వేడి చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి చక్కెర వేయాలి. 10 మినిట్స్ వేయాలా? అప్పటికి పాలు పొంగి బయటకు రావా? పొంగిన తర్వాత వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. ఓకే, ముందే కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు పని చేసే వేయడం టీ కొట్లో కానీ కాఫీ షాప్లో కానీ? నాకు తెలుసు. నీకు తెలుసు, సరే చెప్పు. ఒక 10 మినిట్స్ కానీ చక్కెర వేసిన తర్వాత బాగా దాన్ని ఇట్లా తింపాలి. కొంచెం తింపిన తర్వాత కాఫీ పౌడర్ వేసి ఒక కప్పులు ఇస్తే కథం తాగి వాడు ఇచ్చేస్తాడు. తాగి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతాడు? పర్సన్, ఒక మనిషి. ఇప్పుడు నేను నీకు చేసి ఇచ్చిన అనుకో, నువ్వు తాగి వెళ్ళిపోతావు. తాగి వెళ్ళాడు, నేను అక్కడే కూర్చుంటా. అక్కడ కూర్చుంటే నేను ఎలగొట్టేస్తా. నేను అక్కడే కూర్చుంటా, నువ్వు ఎలగొట్టా, నేను ఆడే కూర్చుంటా. నేను డోర్ పెట్టేస్తా. నేను అరగంట తాగుతానంట, ఇంకా కాఫీలు తాగుతానంట. సరే ఇదంతా వచ్చింటూ నా వయసు ఎంత ఉంటుంది చెప్పు. అది నీకు తెలియాలి, నాకు అడిగితే నేనేం చెప్తా? అది నిజం, ఎందుకంటే ఆయన గురించి ఆయనకే తెలీదు, నా గురించి ఏం తెలుస్తుంది? నా గురించి అసలు నీ పట్టించుకోను. మీ పేరెంట్స్ పేరన్నా గుర్తుందా నీకు? గుర్తున్నాయి. అమ్మా నాన్న రియల్ నేమ్స్ గుర్తులేవా? ఇప్పుడు చెప్పాలా మా పేరెంట్స్ పేరు? మరి ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఎవరి వల్ల వచ్చావు, ఎందుకు వచ్చావు, నీకు ఏం కావాలి, ఇంట్రడక్షన్ అడుగుతారు. జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూద్దాం. ఏ ఇంటర్వ్యూ అయినా అదే, ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి ఇంటర్వ్యూ అంటే. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు. నేను చెప్పాను. కాఫీ కావాలా వద్దా? వద్దు. వద్దా? వద్దు. ఎంతసేపు ఉంటావు కాఫీ లేకుండా? 1 అవర్, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 7 అవర్స్ వరకు ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత కాఫీ తాగుతా. దొరకపోతే? బయట అయినా తాగుతా, టీ స్టాల్లో. అక్కడ కూడా దొరకపోతే? అక్కడ కూడా నా చావు నేను చేస్తా, నీ చావు నువ్వు చావు అని చెప్పేస్తా. ఇండైరెక్ట్గా చెప్పేస్తావు. నువ్వు ఉండలేవా కాఫీ తాగలేకపోతే? పిచ్చెక్కిద్దా? ఎందుకు కాఫీ ఎందుకు అలవాటు చేసుకున్నట్లా? ఎందుకు అలవాటు చేసుకున్నా? అది నా ఇష్టం. నువ్వు చిన్నప్పుడు ఎట్లుండే ఇట్లానేనా లేదా తేడానా? ఇట్లనే బంకర్ సమాధానం ఇవ్వడమే నాకు ఇష్టం. సరే ఇప్పుడు నీకు కాఫీ కావాలా? అవును. ఇచ్చాక నువ్వేం సమాధానం చెప్పట్లేదు కదా, ఏం అడిగినా నాకు తెలియదు అంటున్నావు కదా. నువ్వు మంచి సమాధానం అడిగితే 100 సార్లు చెప్తా. 100 సార్లు చెప్తావా? మంచిగానే అడిగాను కదా ఇప్పుడు దాకా. వేరే నా లైఫ్ కు సంబంధించి. సరే నీ లైఫ్ లో నీ గోల్ ఏంటో చెప్పు, నువ్వు ఫైనల్ గా ఏమవుతావు? నేనా? మూవీస్ లో యాక్టింగ్ చేయడం. విలనా, హీరోనా, దొంగనా, ఏంటి? హీరోయినా, విలన్? లేడీ గెటప్ వేసుకుంటావా? వేసుకుంటావా? లిప్స్టిక్ అవన్నీ. ఇప్పుడు నేను లిప్స్టిక్ తో చేస్తే వేసుకుంటావా? వేసుకుంటావా? యా. నా బ్యాగ్ తిని నిజంగా వేసుకుంటావు అంటే నీకు యాక్టింగ్లో ఏం చేయమన్నా చేస్తావు, నీకు మొహమాటం అట్లేం ఉండదా? నాకు వాడేమంటాడు వీడేమంటాడు అని పట్టించుకోడు. నాకేది అనిపిస్తా అది చేస్తా. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. నేనా? వేరే వాళ్ళు అంటారు కదా నీ గురించి పట్టించుకోవంటే నేను పట్టించుకో. నీకు మనిషిగా నాకు కష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు ఏడుపు వచ్చేంత కష్టాలు ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఏడవ్వా? మనిషివి కాదా నువ్వు? నాకు అసలు ఏడిపే రాదు. ఏడుపు అనేది పిడికి వాడికి వస్తుంది. పిడికి కాదు పిరికి వాడికి. ఓకే, నాకు రాదు. సరే ఇప్పుడు అది వైట్ కలర్ది. సరే ఇప్పుడు నువ్వు సిగ్గుపడవు, ఒకళ్ళు ఏమనుకుంటారని నువ్వు ఫీల్ అవ్వవు. మ్యారేజ్ అయింది అనుకో, అయితే మా ఫ్రెండ్స్తో వెళ్తా మ్యారేజ్కి తినడానికి. వాళ్ళందరూ ప్లేట్స్ తీసుకొని సిగ్గుపడతారు. నేను అవి ఏం పడను. వెళ్తాను, కర్రీ వేసుకుంటాను, రైస్ వేసుకుంటాను, వాటర్ తీసుకుంటాను, తింటాను, తాగుతాను, వస్తాను. వాటర్ వేసుకుని తింటావు నువ్వు అన్నంలో? అంటే వాటర్ తాగుతాను,
ఓకే వాటర్ తాగుతావు. అంటే సరే సిగ్గు అనేది నువ్వు ఒకరి నాకు గురించి అసలు ఆలోచించావు కదా, అవును. నువ్వు మూవీలో ఒకవేళ లేడీ గెటప్ వచ్చినా వేసుకుంటావు కదా, సరే ఇది వేసుకో ఇప్పుడు. మూవీస్ లోకి వచ్చినప్పుడు సరే ఇప్పుడు నువ్వు లిప్స్టిక్ వేసుకుంటా అన్నావు కదా, లిప్స్టిక్ వేసుకుంటా అని చెప్పాను కానీ ఇప్పుడు వేసుకుంటానని చెప్పాను. సరే నువ్వు ఎవరి గురించి, సరే ఎవరి గురించి ఇప్పుడు నువ్వేమన్నావు, నేను ఎవరేమనుకుంటా ఆలోచించాను అన్నావు. ఇప్పుడు మేము తనేమనుకుంటారు, నేనేమనుకుంటాం, తినేమనుకుంటా, నువ్వు ఆలోచించకు, వేసుకో. అది మూవీస్ లో, రియల్ లైఫ్ లో కాదు. ఇప్పుడు వేసుకో, ఆలోచించినప్పుడు ఎందుకు అంటే అనేది కాదు. ఇప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా? నేను వేసుకుంటా, నువ్వు వేసుకో. అలాగే నువ్వు గల్ కాబట్టి వేసుకుంటావు, నీ బాయ్ కాబట్టి వేసుకో. వేసుకో అబ్బాయి, ఏం కాదు. ఎవరేమనుకుంటా నీకు సంబంధం లేదు, లిప్స్టిక్ వేసుకో. అదే నువ్వేమన్నావు మూవీస్ లో వేసుకుంటావా అన్నావు. నీ మూవీస్ లో వేసుకుంటా కానీ రియల్ లైఫ్ వేసుకోను. నువ్వు ఇప్పుడు లిప్స్టిక్ వేసుకో, నీతో ఇప్పుడే నేను ఉన్న కెమెరాలతో నీకు ఒక వీడియో తీపిస్తాను, షార్ట్ ఫిల్మ్ అనేది తీపిస్తాను. నాకు అవసరం లేదు. అంటే నువ్వు భయపడుతున్నావు, భయపడ్డాడు. భయపడ్డా అది నువ్వు ఇప్పుడు ఇది వేసుకుంటే ఎవరేమనుకుంటాను భయపడుతున్నావు, అంతే కదా చింటూ? యా, మీరేమన్నా నువ్వు భయపడ్డావు, నీలో భయం తీసుకొచ్చాను నేను. ఇది వేసుకుంటే నువ్వు ఎవరిని మనిషి వాడతాడు, నేను మనిషిని కాదు, నీ భయపడ. సరే నువ్వు ఇప్పుడు ఇది వేసుకుంటే నువ్వు ఎవరిని పట్టించుకోవు, నీ లైఫ్ నీది అని నేను ఒప్పుకుంటా. నువ్వు ఇప్పుడు ఇది వేసుకోపోతే నువ్వు భయపడతావు, అందరితో ఎవరేమనుకుంటారో నువ్వు భయపడతావు, నువ్వు ఆలోచిస్తావు. భయపడతా, ఏం చేస్తావు? నువ్వు ఆలోచిస్తున్నావు. మరి ఇందాక అంత ఎందుకు చెప్పు, నేను ఎవరి గురించి ఆలోచించాను, నేను మగధీరుడిని, నేను బాహుబలిని. నీ ఫస్ట్ ఏమన్నా మూవీస్ లో అన్నావు, నీ మూవీస్ లో లిప్స్టిక్ కాదు, లంగా గాను, జాకెట్ గాను, ఇంకేస్ ఏదైనా వేసుకుంటా. అసలు ఏం వేసుకోద్దని ఉంటావా? చేస్తా మూవీస్ లో, అది రియల్ లైఫ్ లో కాదు, ఇంటర్వ్యూస్ లో కాదు. నువ్వు నార్మల్ గా అన్నావు కదా, నేను ఎవరేమనుకున్నా పట్టించుకోనని, మరి ఇది వేసుకోవచ్చు కదా. నువ్వేమన్నావు మూవీస్ లో అంటున్నా, నేను ఇప్పుడు బయట అంటున్నా, బయటే అంటున్నా, బయట కాదు. అంటే నువ్వు ఇప్పుడు అంటున్నావు, అది అప్పుడు అనాలి. సరే నువ్వు చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. నేను చెయ్యవు. నువ్వు మీ మమ్మీ డాడీ చెప్పిందే చెవు, నేను చెప్పింది నేను చేస్తా అంటావా? సరే లిప్స్టిక్ పోనీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటావా తలకి? నేనెందుకు పెట్టుకుంటా? నువ్వు ఒకరి గురించి ఆలోచించావు కదా, పెట్టుకోవచ్చు కదా. అంటే ఒకరి గురించి ఆలోచించానంటే లిప్స్టిక్ పెట్టుకోవడం, రబ్బర్ బ్యాండ్ వేసుకోవడం, చున్నీ వేసుకోవడం అవన్నీ కాదు. మరి సరే చున్నీ వేసుకో, నా చున్నీ తీసిస్తాను, వేసుకో. నువ్వు ఒకరి గురించి ఆలోచించావు, పట్టించుకో కదా, చున్నీ వేసుకో, ఇస్తా. చున్నీ వేసుకుంటే నీ చెమట దూడుచుకుంటా కానీ వేసుకోను. చెమట దూడుచుకుంటావు? యా. అబ్బో. సరే నువ్వు ఫేస్ వాష్ అట్లాంటివి వాడతావా? మేకప్ ఓన్లీ సంతూర్ ఒకటే యూజ్ చేస్తా. సబ్బా? ఓకే. ఇంకా ఫేస్ వాష్ అవేమి ఉండవా? నీ గ్లామర్కి ఏంటి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అనేది ఏం లేదు అసలు. సిగరెట్ కాదు, సీక్రెట్. సీక్రెట్ అంటే ఏంటి? ఫార్ములా అంటే ఏంటి? మైండ్ సెట్ అంటే ఏంటి? నువ్వు ఇలా నాతో మాట్లాడితే నేను ఇంకేలా మాట్లాడతావు నాకే తెలియదు. మాట్లాడు, నేనేం భయపడి చెప్పు. ఫార్ములా అనేది ఒక మ్యాటర్ అంటే ఏంటి? విషయం అంటే ఏంటి? చెప్పుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇద్దరం ఒక కంపెనీ పెడతాం, దాన్ని మ్యాటర్ అంటారు. వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ చేయొద్దు, ఈ మ్యాటర్ అంటారు. అది ఇప్పుడు నీ సంతూర్ సబ్బు మ్యాటరా? దాన్ని ఇన్వాల్వ్ చేయకూడదు ఎవరిని. సరే తలకి ఏం షాంపూ వాడతావు? నేనా క్రీమ్ ప్లస్. కేక్ క్రీమా లేకపోతే ఏ క్రీమ్? షాంపూ క్రీమ్ కూడా ఉంటుంది. సరే ఫేస్ వాష్ అట్లాంటివి ఏం యూస్ చేయవు. సరే సెలూన్కి వెళ్తావా? హెయిర్ కట్కి ఫేషియల్ చేయించుకుంటావా? నార్మల్ చేసుకుంటా. ఏ ఫేషియల్స్ చేయించుకుంటావు ఎక్కువగా? స్టైల్ కటింగ్, ఫేషియల్ స్టైల్ కటింగ్ అంటే ఏంటి అసలు? నార్మల్గా హెయిర్ కట్ ఎందుకు చేయించుకుంటారు? పెరుగుతుంది కాబట్టి చేయించుకుంటా. సరే నువ్వు ఎప్పుడెప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటావు? 6 monthsకి ఒకసారి. 6 monthsకి ఒకసారి. నీ గెడ్డం వస్తుందా? వస్తుంది. లేదు కదా నీకు గెడ్డం? తీసేసుకున్నాగా మొన్న మహాశివరాత్రికి. అవునా? అంటే ఇంత గెడ్డం వస్తుందా? నువ్వు ఇంకా బచ్చాలో ఉన్నావు కదా, నీకు మీసాలే సరిగ్గా రాలే. ఇంకా బచ్చాడా అని మీరు అనుకుంటున్నారు. నేను బచ్చగాని మీరు అనుకుంటున్నారు. నువ్వు బచ్చానే కదా, నీకు సరిగ్గా మీసాలు కూడా రాలే, గెడ్డం కూడా లేదు. అయితే ఏమంటావు ఇప్పుడు? నువ్వు బచ్చగాని, బచ్చగాని, చిన్న పిల్లోని, పాలు తాగుతాను. అవును కాదు. ఇప్పుడు సిగరెట్ తాగుతావా? తాగను. సిగరెట్ సిగరెట్, మందు, టీ ఇవేమి తాగను. ఓన్లీ కాఫీ ఒకటి తాగుతా. కాఫీ కావాలి. డ్రింక్లలో అసలు నేను ఏం తాగను. కాఫీ చెప్పండి. డ్రింక్ లేదు. థమ్స్ అప్, 7up, మజా, మజా దేంతో తయారు చేస్తారు? మ్యాంగోతో ఎట్లా చేస్తారు? ఫ్యాక్టరీలో ఎక్కడ చేస్తారు? వర్కర్స్ ఎట్లా చేస్తారు? చేతులతో ఎట్లా చేస్తారు? మిషన్స్ ఉంటాయి. మిషన్స్ ఎట్లా చేస్తారు? మిషన్ తయారు చేసిన తర్వాత సరే మిషన్లో ఏం వేస్తారు? అసలు నేను అక్కడికి వెళ్ళి చూసానా, నాకు అవగాహన లేదు దాని గురించి. అవగాహన లేనప్పుడు ఎందుకు తాగుతున్నావు? ఇప్పుడు కాఫీ అంటే ఇట్లా చేస్తారని తెలుసు కాబట్టి కాఫీ తాగుతున్నావు. మరి మాజా ఎట్లా చేస్తారు అవగాహన లేకుండా? మ్యాంగో ఎలా చేస్తారు అంటే ఇప్పుడు ఒక చెట్టు నుంచి ఒక మ్యాంగో తీసారా, దాన్ని అది మ్యాంగోతో చేస్తున్నారని ఏంటి కన్ఫర్మేషన్? ఫ్యాక్టరీలో అవే చూపిస్తారు సోషల్ మీడియాలో. సరే నీకు ఫేస్ లో నవరసాలు అంటే తెలుసా? తెలియదు. బాధగా ఉన్నప్పుడు ఎట్లా పెడతావు ఫేస్?
నేను అసలు బాధ పడను, సంతోషం పడను. కకృతి పడతావు అంతే. ఎప్పుడు నా ఫేస్ ఇలాగనే ఉంటుంది. ఓ 100 మంది వచ్చి నన్ను కొట్టినా కానీ నేను ఏడవను. అసలు నాకు ఏడుపు అనేది రాదు. కొట్టినేడు ఇప్పుడు నేను కొట్టాను ఒకటి, ఇంకొట్టనా అంటే కొట్టనా ఏడవని అంటే కానీ కొట్టనా అనేది కాదు, అస్సలు ఏడవను. అసలు ఎందుకు నువ్వు అమ్మాయిలకు దూరంగా ఉంటున్నా? నీ బ్రేకప్ అయిందా? నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. 7 మెంబర్ గర్ల్స్ని లవ్ చేసిన, 7 మందిని. 19 ఏళ్ల వయసులోనే నువ్వు 7 లవ్ చేసావు. అవును. ఏమొచ్చింది లవ్ చేయడం వల్ల? ఏమొచ్చినాయి అంటే ఏం చెప్పడం, అన్నీ వచ్చినాయి వాళ్ళ నుంచి. అన్న వచ్చి డబ్బులు తీసుకున్నావా? అసలు నేను ఒక పర్సన్తో డబ్బులు తీసుకోను, అయితే 10 రూపీస్ బి తీసుకోను నేను అసలు. ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అనుకుందా ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ మీకు కాల్ చేసి అడుగుతారు డబ్బులు ఇవ్వరా అని. నేను అసలు మా ఫ్రెండ్స్ అడిగినా కానీ నాకు ఉన్నా కానీ నేను వాళ్ళకి చెప్పేస్తా నేను ఇవ్వను రా అని. అంటే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకో, మళ్ళీ మనం అడిగినా చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటారు కదా అబ్బాయిలు, అట్లా అడుగుతున్నా. నువ్వు 7 ఒకరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదా? నేను ఎవ్వలేక డబ్బులు తీసుకోను. మరి ఎందుకు లవ్ చేసావు? నేను వాళ్ళని లవ్ చేసా, వాళ్ళు నన్ను లవ్ చేశారు. ఇప్పటికీ ఆ 7 మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మాట్లాడాను. ఎందుకు? అసలు వాళ్ళ గురించి మర్చిపోయాను టోటల్గా. ఇంకా వాళ్ళకి నీకు సంబంధం లేదా? సంబంధం లేదు. ఎందుకు? ఎందుకంటే రీజన్ లేదు నా దగ్గర. సంబంధం ఎప్పుడు కట్ చేసుకుంటావు? వాళ్ళకి నీకు సంబంధం లేదని మరి అంత లవ్ చేసిన వాడివి. 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి మాట్లాడతావా? నాకు లవ్ చేయాలనిపించినప్పుడు చేస్తా, వద్దని వచ్చినప్పుడు చెయ్యను. ఓకే. ఎవరినైనా లవ్ చేస్తావు? ఎవరినైనా, నీకంటే ముసలమ్మనైనా సరే పర్వాలేదు. ముసలమ్మని లవ్ చేస్తావా? ఎట్లా లవ్ చేస్తావు? ఐ లవ్ యూ అని చెప్తా. ఐ లవ్ యూ అని చెప్తావు? నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తా. అవునా? కెమెరా చూసి చెప్పు ఎవరికైనా. ఎట్లా ప్రపోజ్ చేస్తావు ఒకవేళ నీకు నచ్చితే? ప్రపోజ్ ఏం లేదు, నిన్ను ప్రేమిస్తున్నా అని ఇండైరెక్ట్గా చెప్పేసా. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? తెలుసు. నువ్వు వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి. నేనేం చెయ్యను. చేయనప్పుడు ఎందుకు లవ్ చేయడం నువ్వు? అంటే ఇప్పుడు లవ్ చేయాలంటే ఏదైనా ఒక చెయ్యాలా? అవును. ఇప్పుడు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడు కదా, అంత కాకపోయినా లవ్ అంటే నువ్వు ఏదైనా సాక్రిఫైస్ చేయాలి వాళ్ళ కోసం. అంటే ముంతాజ్ ఎంతో మందిని చంపాడు, నేను అలా వేరే వాళ్ళని చంపాలా? ముంతాజ్ అమ్మాయి అబ్బాయా? నాకు తెలియదు. తాజ్మహల్ అసలు ఎందుకు కట్టారు నార్మల్గా? నాకు అవగాహన లేని దాని గురించి నేను ఆలోచించాను. నీకు అసలు దేని మీద అవగాహన ఉంది? అసలు దేని మీద లేదు. సరే ఇదంతా కాదు, సరే నేను అంటే ఇష్టమో చెప్పేస్తావు. నువ్వు సాక్రిఫైస్ చేయాలి వాళ్ళ కోసం. ఏం చేస్తావు నువ్వు? ఏం చెయ్యను. ఏం చేయనప్పుడు ఎందుకు లవ్ చేస్తాను నేను వేరే వ్యక్తి వచ్చి నాకు ఈ హెల్ప్ చేయి ఆ హెల్ప్ చేయి అన్నాగా నేను చెయ్యను రా బాబా అని ఇండైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేసా. మరి నువ్వేం చేయనప్పుడు నీతో ఎందుకు ఉండాలి? ఎవరైనా నిన్ను ఎందుకు లవ్ చేయాలి? ఉంటే ఉండలేకపోతే వెళ్ళిపోతే. సరే నిన్ను ఇష్టపడ్డానికి ఒక రీజన్ చెప్పు. ఎవరైనా నిన్ను ఇష్టపడపోని నాకు అవసరం లేదు. ఇప్పుడు ఒక పర్సన్ నన్ను ఇష్టపడాలని మన రూల్ ఉందా? లేదుగా. అవాయిడ్ చేస్తావు అందరినీ, ఎవరిని పట్టించుకోవు. అది ఒక కాఫీ. ఆ కప్పు అయినా మోయగలవా? నేను తాగే కప్పు నేను మొయ్యండి అయినా. కాలిద్దరు చూసుకో, ఆడ పెట్టావు కప్పు. కాలుతే నాకు తెలుస్తుంది. కాలట్లేదా నీకు? సరే తాగు, మెల్ల తాగు. ఆయన స్టైల్గా కొంచెం చెప్పండి. ఇంకా నువ్వు ఎంత కొట్టినా చావని పాము అంటున్నారు కమెంట్స్లో, నిజమా అబద్ధం? అవును, నీ పామునే. కానీ పాము అనేది కొడితే చనిపోతుంది. నీ పామును కాదు, కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా అంటే ఏంటి? స్నేక్. స్నేక్ ఎట్లా వస్తుంది నార్మల్గా? వేరే స్నేక్స్ అయితే సౌండ్ చేసుకుంటూ వస్తాయి. స్కిన్ కోబ్రా అనేది ఎలా వస్తుంది? స్కిన్ కోబ్రా కాదు, కింగ్ కోబ్రా. అదే, అది వచ్చి కాటేసుకొని వెళ్ళిపోతే అది కాటేసిన 3 minutesకి ఎవరైనా సరే చనిపోవాల్సి. ఇప్పుడు నువ్వు కింగ్ కోబ్రా. అవును. నువ్వు కాటేస్తావా? అవును, కాటే. ఇక్కడ కాటే. నీ కాటేసి ఆ కాటు కాదు, నేను వేరే కాటేస్తాను. నువ్వా? అవును. నీకు భయం ఉండదా నార్మల్గా? అసలు భయం ఉండదు. భయం ఉండదు. ఇప్పుడు నువ్వు కాటేగానే చచ్చిపోతాడు ఎవడైనా? మా కెమెరామెన్ కాటే. అబ్బాయికి వేయను, ఓన్లీ గర్ల్స్కి. నువ్వు కింగ్ కోబ్రా కాదు, కరువు కోబ్రా. అవును. సరే తాగు అయ్యా, తాగు. చాలా అలసిపోయావు మాట్లాడి. నేను కాదు, మీరు. సరే నైతిక విలువలు ఉన్నాయా నీకు? నాకు అస్సలు లేవు. నైతిక విలువలు అంటే ఏంటి? నాకు దాని గురించి తెలీదు. నీకు ఉండవా నైతిక విలువలు? సరే తాగయ్యా, తాగు. అది నేను తాగా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయండి ముందు. తాగమన్నా కూడా తప్పే. సరే పెట్టి అక్కడ పెడతా తర్వాత. అది కూడా నీ ఇష్టం. నాకు ఇష్టం ఉన్న పనే చేస్తా. అది కాఫీ కాదు, టీ. ఏదైనా సరే. టీ తాగనన్నావుగా. కాఫీ తాగుతున్నాగా, అందుకే. అది కాఫీ కాదు, టీ అయినా సరే టీ అయినా తాగుతా. తాగనన్నావు ఇందాక. అయినా సరే తాగుతా. అంటే నీ ఇష్టానికి రోజుకోటి ఇష్టం మారుస్తావా? ఒక రోజు కాదు, 1 నిమిషంకైనా మార్చేస్తా. 1 నిమిషం, ఇప్పటికిప్పుడు 1 నిమిషంలో మార్చాలంటే ఏం మారుస్తావు? ఏదైనా మారుస్తా. ఏం మారుస్తావు?
సాక్సులు ఇప్పేసి నార్మల్గా క్రాక్స్ వేసుకొని వెళ్ళిపోతా. వెళ్ళిపోతావు. నీ సాక్సులు ఇప్పేస్తే నువ్వేమైనా మహేష్ బాబా నీ సాక్సులు ఇప్పేస్తే ఇక్కడ నీ గుర్తుగా మ్యూజియంలో ఉంచుకోవడానికి? అదే అంటున్నాగా, నాకు ఇష్టం ఉన్నే చేస్తా, ఇష్టం లేని చెయ్యా. చేయవు. అవును. సాక్స్ కూడా నీకు ఇష్టం ఉంటే వేసుకుంటా, లేదా ఇప్పేసి వెళ్ళిపోతాటని వెళ్ళిపోతా. నీ గుర్తుకు ఉంచుకోవాలా మేము ఇక్కడ నీ సాక్స్? ఇష్టం ఉంటే ఉంచుకొని చెప్పి డస్ట్బిన్ వేయండి, లేకపోతే ఎవరికైనా ఇప్పుడు నీకు ప్యాంట్ టైట్ అయింది, చిరాకు ఉంది, ఇప్పేసి వెళ్ళిపోతావా నీకు ఇబ్బందిగా ఉంటే? అదే నేను ఏమంటున్నా, నాకు ఇష్టం అయితే చేస్తా, ఇష్టం లేని దానికి ఆలోచించాలని చెప్తున్నా. దీన్నే ఒక డిజార్డర్ అంటారు. నువ్వు మానసికంగా ఏదో ఒత్తిడికి గురయ్యి ఇట్లా తెలిసి తెలియని వయసులో ఏది తెలియకుండా ఉన్నావు. దీని ఒక డిజార్డర్ అంటారు. నువ్వు త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాను. సో దేవుణ్ణి కోరుకోండి. సరే, నువ్వు ఏ పేస్ట్ వాడతావు? నేనా? క్లోజ్ ఆఫ్. క్లోజ్ ఆఫ్. ఆఫ్. క్లోజ్ ఆఫ్ అంటే ఏంటి? రెడ్ కలర్ కోల్గేట్ వాడతాం. ఓకే, రెడ్ కలర్ కోల్గేట్ అంటున్నా, మళ్ళీ క్లోజ్ ఆఫ్ అంటున్నా. క్లోజ్ ఆఫ్లోనే కాదు, రెడ్ ఉంటుంది. రెడ్ ఏది ఉంటుంది క్లోజ్ ఆఫా? అవును, అది క్లోజ్ ఆఫ్. ఇప్పుడు ఇది రెడ్ ఉంది, ఇది క్లోజ్ ఆఫా? కాదు, నీ డ్రెస్. నా డ్రెస్. సరే, క్లోజ్ ఆఫ్ ఎందుకు నచ్చింది? ఎందుకు ఆ పేస్టే వాడుతున్నావు? దాని మీద అమ్మాయి ఉంటుంది కాబట్టి. ఓహో, అమ్మాయి ఉంటే వాడేస్తావా? వాడేస్తా. సరే, ఇప్పుడు హార్పిక్ మీద అమ్మాయి బొమ్మ ఉంటుంది, తాగేస్తావా? అమ్మాయి బొమ్మ ఉంటే యూజ్ చేస్తా అని చెప్తా, కానీ తాగుతా తింటాను అన్నీ. ఇప్పుడు అమ్మాయి ఉందని కోల్గేట్ యూస్ చేస్తావు, అమ్మాయి ఉంటే హార్పిక్ తాగేస్తావా? తాగుతా, అది నా ఇష్టం. డెటాల్ తాగుతావా? అమ్మాయి బొమ్మ ఉంటుంది. సంతూర్ సబ్బు మీద అమ్మాయి ఉంటుంది బొమ్మ, సంతూర్ సబ్బు తింటున్నావా? తినట్లేను, పెరిగి పెట్టుకుంటున్నాగా. అమ్మాయి ఉందని పెట్టేసుకుంటున్నావు. అవును. ఫినాయిల్ మీద ఉన్న తాగేస్తావా అమ్మాయి బొమ్మ? యాసిడ్ మీద, ఫినాయిల్ మీద అది బాత్రూంలో యూజ్ చేయడానికి వస్తుంది, తాగడానికి యూజ్ చేయడానికి రాదు అసలు. సరే, అంటే అమ్మాయి బొమ్మ ఉంటే ఏదైనా చేస్తావు కదా? అది ఏదైనా చేస్తా. సరే, నాకు నచ్చితే చేస్తా, నచ్చకపోతే చెయ్యా. దీనే మానసికంగా నువ్వు ఒత్తిడికి గురయ్యావు అని చెప్పడానికి ప్రత్యేక సాక్షి. ఒక మనిషిని ఎవడైతే పిచ్చోడు అంటాడు, వానికి మించిన పిచ్చోడు ఇంకొకడు ఉండడు. పిచ్చోడు అన్నవాడే పిచ్చోడు అవుతాడు. ఇక్కడ పిచ్చోడు ఎవడైతున్నాడో వాడు అంటే మంచోడు అన్నాడు మంచోడు అయిపోతాడా? చెప్పు. అవును, అవుతాడు. ఇప్పుడు నువ్వు మంచోడు కాదు, నేను చెడ్డదాన్ని అయిపోతానా? నేను మంచోడని ఎప్పుడు అనడు. సరే, నువ్వు మంచోడవా, చెడ్డోడవా, తెలివేనోడవా, పిచ్చోడవా, తింగరోడవా? ఏంటి? నేను చెడ్డోడిని. చెడ్డోడివి. అవును, నేను ఇండైరెక్ట్ గా చెప్పేస్తాను. మంచోడివి అంటే అవును నీ మంచోని అంటాను, నేను అలా మంచోని కాదు, నేను చెడ్డోని. నాకు చాలా బ్యాడ్ అలవాట్లు ఉన్నాయి. బ్యాడ్ అలవాట్లా? సరే, తాగు. చెప్పండి ఇంకా ఇంటర్వ్యూస్. తాగవా? నేను తాగమంటే నువ్వు తాగమంటే నేను తాగా, నాకు ఇష్టం ఉన్నప్పుడు తాగుతా, చల్లగా అని వేడి. నేను కూడా అంతే, పేమెంట్ నేను ఇవ్వను. నేను నాకు ఇవ్వాలనిపిస్తే నేను ఇస్తలేదు, ఇవ్వను. అప్పుడు నువ్వు ఊరుకోవు కదా? ఊరుకో. ఏం చేస్తావు? చెప్పలేవు, నేను అదే చెప్పాను కదా ఇప్పుడే. చెప్పను ఏది అయినా సరే. నేను ఎంత పెద్ద వర్క్ ఉన్నాను కానీ అది ఎలా చేయాలో నాకు తెలుసు. సరే, నువ్వు కార్టూన్స్ అయినా చూస్తావా? కార్టూన్స్ చూస్తా. ఏం చూస్తావు ఎక్కువగా? చోటా భీమ్. చోటా భీమ్లో ఏమి ఇష్టం? చుట్కీ. భీమ్ ఇష్టం లేదా? భీమ్ ఇష్టం లేదు. రాజ్కుమార్ ఇందుమతి ఇష్టం. ఇందుమతి ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు భీమ్? అదే ఇప్పుడు చోటా భీమ్ ఎందుకు ఇష్టం ఉండాలి? లడ్డు తింటారు, వచ్చిన విలన్స్ కొడతాడు. మరి నువ్వేం తిని కొడతావు విలన్స్ ని? నేను ఇది తింటా అది తినే అని నేను చెప్పలేను. చుట్కీ ఇష్టం, రాజ్కుమార్ ఇందుమతి ఇష్టం. ఆ విలేజ్ ఉంటుంది డోలాక్పూర్, అందులో ఉన్న గర్ల్స్ అందరు ఇష్టం, బాయ్స్ ఇష్టం ఉండదు. ఆ ఊరు వెళ్తావు ఎప్పుడైనా? అది ఓన్లీ కార్టూన్స్ వరకే. కార్టూన్స్ ఇంకేం చూడవా? డోరేమాన్ పనికిరాని. మరి నువ్వు చూసేదేంటి, పనికి వచ్చేదేంటి మరి సమాజానికి నువ్వు చూసేదానికి? నేను అదే సమాజానికి ఇది పనికి వస్తుంది, అది పనికి రాదని నేను ఆలోచించా. సరే, తాగు. నేను తాగమంటే తాగాడు, ఆయన తాగాలనిపిస్తే తాగుతాడు. నీతో కష్టం ఎట్లయితే నిజంగా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోపోవడం బెస్ట్ తెలుసా? అందుకనే కానీ నేను చెప్పేది, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం, వాళ్ళు కై కుయి కానీ ఏడవడం, అవన్నీ అసలు నాకు నచ్చవు. కై కుయి కానీ ఏడవకూడదా? మరి ఎట్లా ఏడవాలి? అసలు మా సిస్టర్స్ వాళ్ళ కొడుకులు ఏడుస్తే నేను కొట్టేస్తా. అవును, అందుకని వాళ్ళు ఎక్కువ. నువ్వు ఏడవకుండానే పుట్టేసావా? నువ్వు నవ్వుకుంటూ పుట్టావా? అప్పటి దాని గురించి నేను ఆలోచించాను, ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పటి దాని గురించి ఆలోచిస్తాను. సరే, నువ్వు ఎట్లా పుట్టావు చెప్పు. నువ్వు ఏడవకుండానే పుట్టావా? అదే నేను పుట్టినప్పుడు నేను ఎలాంటి వాడినో నాకు తెలీదు. నువ్వు అట్లాంటి వాడవని తెలిసి ఇలాంటి వాడిని. సరే, నువ్వు అట్లాంటి వాడవని తెలిసి అసలు పుట్టించారు కదా. పుట్టిస్తాడు దేవుడు. 10th క్లాస్లో నేను లవ్ చేసావా? అసలు నేను లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచి నమ్మడం మర్చిపోయి? 5th, 4th, 3rd క్లాస్ నుంచి. 3rd క్లాస్ నుంచి లవ్ మీద నీకు ఫస్ట్ లవ్ ఎప్పుడు చేసావు? 7 లవ్ చేసావు కదా, ఫస్ట్ లవ్ ఎప్పుడు చేసావు? శృతి అనే అమ్మాయిని లవ్ చేసా. సుజీనా? శృతి. వాళ్ళొక ఎస్టీ వాళ్ళు. ఎక్కడ? స్కూలా?
అదే నా మర్చిపోయా. ఎక్కడ లవ్ చేసావు కూడా తెలియదు. నువ్వే ఫస్ట్ లవ్ చేసా, అమ్మాయి ఫస్ట్ లవ్ చేసిందా? నేనే ఫస్ట్ లవ్ చేసా. ఎట్లా చెప్పావు? నువ్వు అంటే నాకు ఇష్టం. అబ్బాయి అమ్మాయిలలో అబ్బాయి ముందు అమ్మాయి మీద లవ్ చేయడానికి ఇంట్రెస్ట్ పడతాడు. ఎందుకు ఎందుకు ఎందుకంటే అబ్బాయికి వెళ్ళి అడగండి, ఆ? లవ్ చేసిన పర్సన్స్కి అడగండి. మీరు నువ్వు అబ్బాయి కదా? నేను అబ్బాయిని, మరి నేను లవ్ చెయ్యను కదా. చేసావు కదా, 7 చేసావు కదా. అది థర్డ్ క్లాస్లో. థర్డ్ క్లాస్లో శృతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయిని బి లవ్ చేయలేను నేను. ఫస్ట్ ఆ అమ్మాయిలో మరి బ్రేకప్ ఎందుకు కదా మీ ఇద్దరికి? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయితే నీకేమైంది? నువ్వు ఉండొచ్చు కదా. నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటేనా? యా. ఎందుకు ఇష్టం ఉండదు. దానికి రీజను అదని థర్డ్ క్లాస్ ఉన్నప్పుడే మర్చిపోయా. నువ్వు ఇంకా ఇప్పుడు అడుగుతున్నావు. థర్డ్ క్లాస్లో సెకండ్ ఇయర్ కాదు, థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు లవ్ చేస్తానని చెప్పావు. అవును. ఎట్లా చెప్పావు? ఎట్లా చెప్పావు? శృతి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పా. థర్డ్ క్లాస్లో? యా. అమ్మాయి థర్డ్ క్లాస్ అదే ఇప్పుడు అది ఆడుకుంటారు చూడండి, దాగుడు మూతలు. ఆ ఆట ఆడేటప్పుడు హైదరాబాద్లో బిరన్ కూడా. అమ్మాయి ఏమంది? ఓకే చింటూ అన్నది, కానీ లవ్ యూ అని చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు మేము చిన్న ఏజ్ కాబట్టి లవ్ యూ టూ అవన్నీ మాకు గుర్తులేవు. ఓన్లీ ప్రేమ. నువ్వు ఎట్లా పిలిచేవాడు అమ్మాయిని? శృతి అనేవాడు? ఎట్లా పిలిచేవాడు? శృతి అనేవాడి. యా. శృతి అయితే ఇప్పుడు తిరిగి శృతి వస్తే ఓకే చేస్తావా? నేను అస్సలు ఓకే చేయను. ఏ నువ్వేగా చెప్పావు ఫస్ట్ ఇష్టపడుతున్నాను. అసలు నీ లవ్ అనే కాన్సెప్ట్ అక్కడికే ఎండ్ చేశా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబట్టున్నాను మీరు. నేను అస్సలు చేయను. చెయ్యవు. సరే తాగు. చింటూ అని పేరు ఎవరు పెట్టారు నార్మల్గా? మీకు మీరే పెట్టుకున్నారా? చింటూ అనే నేమ్ ఎవరు పెట్టారో నాకు తెలియదు. చింటూ మోడల్ అని ఉంది కదా, నువ్వు ఏం మోడల్? మోడల్ అంటే ఏంటి నాకు తెలియదు. మరి మోడల్ అని ఎందుకు పెట్టు? మోడల్ అంటే నేను మాట్లాడే మాటలే మోడల్. మోడల్గా ఉంటాయా? యా. మోడల్ అంటే మీనింగ్ ఏంటి? స్టైల్ అంటే ఓవర్ థింకింగ్, యాటిట్యూడ్. నీ మాటలు మోడల్గా ఉంటాయి కాబట్టి చేస్తావు. సరే, నిన్న ఎవరైనా మోసం చేశారా? నన్ను ఎవ్వరు మోసం చేయడు. అస్సలు చేయలేదు. నేను చేయను. మోసపోను కూడా నేను. మోసపోవు. మరి నేను చేస్తే మోసం చేస్తే? అయితే మీరు అనేది అమౌంట్ గురించి. నేను వచ్చినప్పటి నుంచి సో ఇప్పటి వరకు మీరు మొత్తం అమౌంట్ అంటే నువ్వు ఇస్తేనే స్టార్ట్ చేస్తాను అన్నావు కదా, ఒకవేళ ఇవ్వకపోతే నీ కోపం వస్తుంది. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అక్కడ ఉన్న యాంకర్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళు ఇస్తామని చెప్పడం అమౌంట్. నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓన్లీ నేను అడిగేది ఎంత అమౌంట్ అంటే 2000, 2000 మాత్రమే. ఎక్కువ అమౌంట్ అడగడం నాకు ఇష్టం ఉండదు. కొంతమంది 3000, 4000 అంటారు. నేను ఓన్లీ 2000 అడుగుతా. నా ఇంటర్వ్యూలో కాఫీ ఉండాలి, నన్ను ఇంటర్వ్యూ చేసే అమ్మాయి గల్లాయి ఉండాలి, అంతే. బాయ్స్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు నెక్స్ట్ యాంకర్ అబ్బాయి వచ్చేది, ఇవ్వవా ఇంటర్వ్యూ? నాకు ఓవర్ థింకింగ్ ఉంటాయి. అప్పుడు ఓవర్ థింక్ అంటే ఓవర్గా మాట్లాడతావా? నచ్చదు అబ్బాయిలు ఉంటే. అబ్బాయిలు ఉంటే నచ్చదు. ఇంటర్వ్యూ ఇవ్వాలన్న అవగాహన బి ఉండదు నాకు. అసలు అవగాహన కదా, ఆలోచన. అది ఉండదు, అస్సలు ఉండదు. సరే తాగు. ఫ్యూచర్లో ఏమైనా 6 ప్యాక్స్ బాడీ అట్లాంటివి పెంచుతారా? పెంచి ఏం చేస్తారు? అయితే ఇప్పుడు మీకు 6 ప్యాక్ ఉంటుంది, నువ్వు నన్ను కొట్టాలనుకుంటావు. నేను ఆటోమేటిక్గా ఈ లైట్తో నేను కొడతా. ఎక్కడ కొడతా నాకో తెలియదు. ఆటోమేటిక్గా నువ్వు చనిపోతావు. ఇంత 6 ప్యాక్ పెట్టుకొని మీరు నా చేతిలో చనిపోయినావు అంటే. మీకు ఆటో ఉందా? ఆటో లేదు. అంటే ఆటోమేటిక్గా ఎన్నిసార్లు అంటుంటే? నాకు ఇష్టం ఆ వాడ అనేది. ఆటో అవును, మెటిక్గా. సరే తాగండి. మీరు చెప్పండి. ఇంటర్వ్యూ నెయిల్ పాలిష్ గోల్ ఎందుకు పెంచుకున్న అమ్మాయా? స్టైల్గా. ఒకసారి గోల్ చూపించు కెమెరాకి. అంటే స్టైలా? ఇట్లా అమ్మాయిలు చూపిస్తారు అంటే ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తే ఈ కెమెరాకి రాదు కదా. ఓహో, సో ఇట్లానా? అవును, ఇట్లా. ఎందుకు ఆ లాస్ట్ గోరు ఎందుకు అంత పెంచావు? అది నీకు కావాలని పెంచలేను, ఆటోమేటిక్గా అదే పెరిగిపోయింది. ఇవి 2. నెయిల్ పాలిష్ చేయడం అవేం చేయవా? అసలు ఏవి చేయను. ఓన్లీ నీ షర్టు పాయింట్ డయర్ ఇవి తప్ప ఏది వేయను. కొంతమంది బనీన్ వేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు. నేను అవి ఏమి వేసుకోను. ఫ్రెష్ అప్ కావడం, షర్టు ప్యాంటు డయర్ ఇవి 3 వేసుకుంటాను అంతే. ఈ మూడిట్లో ఎప్పుడైనా ఏదైనా మిస్ చేసావా? అసలు చేయలేదు. ఈ మూడిట్లో ఏది మిస్ చేయవు? ఏదైనా మిస్ అయితే వేసుకోవడానికి లేకపోతే అప్పుడు ప్లాస్టిక్ కవర్ కట్టుకుంటాం. ఎక్కడ? పాయింట్ వేసుకున్నాను అనుకో, పాయింట్ కట్టుకుంటాం. ప్లాస్టిక్ కవర్ కట్టుకుంటా. యా. ఒకవేళ ప్లాస్టిక్ కవర్ కూడా లేదు, చుట్టూ ఆకులు ఉంటే ఆకులు చుట్టేసుకుంటావా? యా. ఏముంటే అవి చుట్టుకుంటావు. అవి దారిలో చినిగి ఎగిరిపోతే ఇప్పుడు ఏం చేస్తావు? కనిపిస్తుంది కదా మొత్తం. చూపిస్తా అప్పుడు అందరికి. నువ్వేమైనా తమన్నా అన్నా సమంత నువ్వు చూపిస్తే చూడడానికి అంటే నేను చూపించినా కానీ వాళ్ళు చూస్తారు, నేను చూపించకుండా కానీ. ఓహో, అంటే అంత అద్భుతంగా అందంగా ఉంటావా నువ్వు? యా. సరే, మోనాలిసా తెలుసా నీకు? తెలుసు, పిల్లికల్ల అమ్మాయి.
లవ్ చేస్తావు ఒకవేళ అమ్మాయి ఛాన్స్ ఇస్తే? నాకు 300 కోట్లు ఇచ్చినా కానీ అమ్మాయిని లవ్ చేయమన్నా కానీ లవ్ చేయ. మోనాలిసాని కూడా లవ్ చేయవా? అసలు నాకు అసలు లవ్ అనే కాన్సెప్ట్ వద్దు. సరే మోనాలిసాని చూడగా నీకేమనిపించింది? నాకు అసలు ఏమీ అనిపించలేదు. అమ్మాయి గురించి జస్ట్ సోషల్ మీడియాలో చూసా కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ అంతే. అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ తెలుసా? నాకు తెలియదు. అంటే హీరోయిన్ అయ్యి ఏం చేస్తుంది? యాక్టింగ్ చేస్తుందంట. నా దగ్గర చెయ్యదు కదా యాక్టింగ్. ఒకవేళ మోనాలిసాతో నీకు ఒక మూవీలో ఆఫర్ వస్తే చేస్తావా? హీరోయిన్లుగా నువ్వు హీరో, మోనాలిసా హీరోయిన్. నేను ఫాదర్ అయి ఉండాలి, తను మదర్ అయి ఉండాలి. అలాంటి అయితే నేను చేస్తా. ఎందుకు అంత పెద్ద క్యారెక్టర్ తీసుకున్నా? హీరోగా చేయవా? అస్సలు చేయను. ఎందుకు? పరిగెత్తాయి ఫైట్ చేయాలనా? ఆ ఛాన్స్ రాదు కాబట్టి. ఓహో, నువ్వే ఫిక్స్ అయ్యావు. యా. ఫాదర్గా అయితే చేస్తావు. ఫాదర్ ఛాన్స్ కూడా ఇవ్వకపోతే? అసలు మూవీస్కి వెళ్ళాడు. వెళ్ళవు. చేస్తే ఫాదర్ కానీ హీరో కానీ. నీకు డ్యాన్స్ వచ్చా? రాదు. మరి ఎట్లా చేస్తావు మూవీస్లో డ్యాన్స్ రాకుండా? సింగింగ్ అని వచ్చా? సింగింగ్ అసలు నాకు ఏం రాదు. ఓన్లీ ఫాదర్ క్యారెక్టర్. ఓన్లీ. ఓహో, నువ్వు నాన్నకు ప్రేమతో సినిమా 2 తీస్తావా నాన్న? నాకు తీయాలనిపిస్తే ఎలాంటి మూవీ అయినా తీస్తా. సరే, నువ్వు ఒకవేళ షార్ట్ ఫిలిం కానీ మూవీ కానీ తీస్తే పేరేం పెడతావు? గర్ల్స్ అని పెట్టుకుంటావా? దుప్పడాటలో దుడి దుడి. ఏంటది? దుప్పడాటలో దుడి దుడి. దుప్పట్లు ఉన్నాయా మీ ఇంట్లో? మా ఇంట్లో నేను అలాంటి కాన్సెప్ట్లే పెడతా. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? రారా మామ చూసిపోదు. చూపిస్తావు నువ్వు చూసిపోదు అంటే? అంటే అక్కడ మేము చేసినది చూస్తాడు వాడు. ఓహో, రారా మామ చూడకుండా పో అంటే చూపించకుండా పంపించేస్తా. నేను అలా పెట్టాను ఆ పేరు. రారా మామ చూసి వెళ్దు. ఇంకా ఏం పెడతావు? ఇంకెన్నో పెడతా. ఒక 2 చెప్పి. ఒక మంచి అట్రాక్ట్ కావాలి నేను పెట్టేది. సరే, ఇంకొక 2 చెప్పి అట్రాక్ట్ అయ్యేలా. రారా మామ చేసిపోదు. ఆడొక ఫిగర్ ది పెడతా ఫోటో. వాడు వస్తాడు, చూస్తాడు, ఇంకేస్ ఏదైనా చేసుకుంటాడు, వెళ్తాడు. ఇంకేం చేస్తావు? ఇంకేం పెడతావు పేర్లు పెట్టాలంటే? మేమిద్దరం పడుకున్న మూవీ తీసాం రారా అంటాం. వస్తాడు, చూస్తాడు. టికెట్ ఎక్కువ బడ్జెట్ అయినా సరే. ఎంత పెడతావు టికెట్ ఒకవేళ నువ్వు చేస్తే మూవీ? 150 రూపీస్. 150 రూపీస్ పెట్టావా? 150 ఎందుకు పెట్టుకుంటున్నావు? నాకు ఇష్టం కాబట్టి. 150 అనేది ఇష్టం. నీకు ఇష్టమైన నెంబర్ ఏంటి? లక్కీ నెంబర్ కానీ? 7. ఎందుకు? ఎందుకంటే నాకు రీజన్ లేదు. నాకు 7 అంటే ఇష్టం. ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. బర్డ్ ఫ్లూ వచ్చిందిగా, చికెన్ తింటున్నావు మరి? అయినా తింటున్నావు ఎందుకంటే నీకు ప్రాణం మీద ఆశ లేదు కాబట్టి. సరే, మోనాలిసాతో చేస్తావా చేయవా? చేస్తా. మూవీ చేస్తావు. హీరో హీరోయిన్గా చేయాలి? అస్సలు కాదు. అమ్మ నాన్న ఆడమంటే ఆడతా మోనాలిసాతో. అలాంటి ఆటలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా. సరే, మోనాలిసాకి తెలుగు రాదు, నీకు హిందీ రాదు, అప్పుడు ఎట్లా మీ సంభాషణ? ఎట్లా డబ్బింగ్ ఇస్తాం. డబ్బింగ్ అమ్మాయికా? అమ్మాయికి నువ్వేం చెప్తున్నా అర్థం కాదు, అప్పుడు ఎట్లా మీ మధ్య కమ్యూనికేషన్? అయితే ఇప్పుడు మూవీ షూటింగ్ అంటే చాలా మంది వర్కర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు ఇస్తారు కదా డబ్బింగ్, ఇలా చేయండి మేడం, ఇలా చేయండి సార్ అని. ఆ అమ్మాయి నేను చూసాక నేను చేయనంది మూవీ, ఎప్పుడు ఏం చెప్తావు? ఎక్కువ అమౌంట్ ఇస్తే ఎవరైనా చేయకుంటుండరు. ఎవరితోనా చేస్తావు మూవీ? తను చేయనంది, ఆయన ఎంత డబ్బులు ఇచ్చినా మోనాలిసా నీతో చేయనంటుంది, అప్పుడు ఏం చేస్తావు? వీరమ్మాయిని చెయ్యాలి. సరే, మోనాలిసా ఎంత ఫేమస్ అయింది, హీరోయిన్ అయింది, మరి నువ్వెందుకు హీరో అవ్వలేకపోయావు? నువ్వు ఫేమస్. ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే అయింది అనుకో, నేను విషెస్ బి ఎలా చెప్తాను తెలుసా? హ్యాపీ బర్త్డే అని పెట్టేస్తా అంతే. ఎవరైనా అదే చెప్తారు, ఎవరైనా హ్యాపీ బర్త్డే. కొంతమంది స్టైల్ గా వీడియో పెట్టి మనం విషెస్ చేస్తారు కానీ నాకు ఇష్టం ఉండదు. నా బర్త్డే బి నాకు నువ్వు బర్త్డే వీడియోస్కి 500 తీసుకుంటా ఉంటావు, వీడియోకి 500 హ్యాపీ బర్త్డే అని పేరు చెప్పినందుకు. అవును తీసుకుంటా. 500? ఇప్పుడు నా బర్త్డేకి విషెస్ చెప్పాలంటే 500 తీసుకుంటావా? 2000 తీసుకుంటా. నీకు నాకు 2000 ఎందుకు? నాకు అంత రేట్ ఎందుకు పెంచావు? నేను అలానే పెంచుతా. అట్లానే పెంచావు. సరే, చేసే ఉద్దేశం ఉంటే చేయి, లేకపోతే వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. మాకు ఇల్లు లేదు, హాస్టల్ నేను ఉండేది. అయితే హాస్టల్కి వెళ్ళిపో. దింపుతావా నువ్వు హాస్టల్ దగ్గర? నేను దింపాను. నీకు డ్రైవింగ్? దేవుడిని కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చిండు? నడవడానికి, చేసే పనులు చేయడానికి. మరి నీకెందుకు ఇచ్చాడు? నాకు బి దానికే ఇచ్చిండు. మరి నువ్వు అయితే తప్ప అన్నీ చేస్తున్నావు కదా. నువ్వు అవి తప్ప అన్నీ చేస్తున్నావు కదా. అవే చేస్తున్నాను మరి. ఏం చేస్తున్నావు నువ్వు? అందరూ ఏ పనులు చేస్తాను, నేను అవే చేస్తా. సరే, నీకు లైఫ్లో ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ ఏంటి? సెక్స్ మూవీస్. వీటికి ఎక్కువ అటెండ్ అవుతావా? క్లాసులుకా? ఆ మూవీస్ వచ్చినప్పుడు నాతో డాటా లేకున్నా సరే 2GB 3GB డాటా వేసుకుని అయినా మూవీస్ చూస్తా. ఎండింగ్ నుంచి ఎండింగ్ వాడకు. నువ్వు కామిస్టా? అవును. క్రోమిస్టా? క్రోమిస్ట్. సరే, క్రోమ్ నువ్వు అన్నిటికన్నా క్రోమ్ ఎక్కువ యూజ్ చేస్తావా? సరే, ఒకసారి నీ ఫోన్ చూద్దాం, హిస్టరీ ఏముందో చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ పెట్టాను. తీసుకొస్తారు.
చూడండి. నిజంగా చూస్తా ఇప్పుడు. ఉమ్. అంటే నువ్వు భయపడవా నేను ఏమైనా చూస్తానని? నేను అసలు క్రోమ్లో వీడియో చూసి హిస్టరీ క్లియర్ చేయ. సరే ఎట్లా సెర్చ్ చేస్తావు వీడియోస్ కోసం కానీ ఏమైనా? చూడండి, నేను చెప్పడం కన్నా చూస్తేనే మీకు బెటర్ కదా. చూస్తా, అదే చూస్తా. లాక్ ఇంటి మెసేజ్లను డిలీట్ చేస్తున్నావా? అసలు నేను డిలీట్ చేయను. నువ్వుగా మా డాడీ చూసినా సరే నా హిస్టరీ అసలు నీకు డిలీట్ చేయను. వన్ అవర్ అవుతుందిగా, ఇంకా అయిపోవట్లేదా ఇంటర్వ్యూ? ఒక్క నిమిషం. ఏం లేవు కదా ఇందులో. హిస్టరీ చూస్తే తెలుస్తుంది నీకు. హిస్టరీ అనే నొక్కాను. ఇదే కదా. చూసే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, కానీ బయటికి మాత్రం ఇదే కదా అదే కదా అని ఆడతారు. ఏహే హిస్టరీ అని నొక్కాను, ఇక్కడ ఏం రాలేదు కదా. ఏదో పబ్లిక్ వ్యూ, స్పేస్, ఐబొమ్మ, డైమండ్, హెచ్డి వాల్పేపర్, రెగ్యులర్ క్రికెట్, వైట్ బాల్. ఓకే, ఇక్కడ ఏం లేవు కదా. నువ్వు మాట్లాడే మాటలకి నీకు పెద్ద సంబంధం ఏం లేనట్టుంది. అంటే అవి ఇప్పుడు నేను చూసే కంటెంట్ హిస్టరీలోకి వెళ్ళిపోకపోతే నేను చూసే కంటెంట్ అది తప్పని. సరే నువ్వు నార్మల్గా తీసుకో. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి నువ్వు అంటే ఇష్టం అని చెప్పాలంటే ఎవరికి చేస్తావు? నేనా? నాకు ఎవరు ఇష్టం ఉండదు. పేరెంట్స్ కూడా చెప్పవా? మా పేరెంట్స్కి చెప్తా. ఇప్పుడు చేసి చెప్పగలవా లైవ్లో? ఇప్పుడు చేసి చెప్పలేను. ఎప్పుడు చేస్తావు? నీకు చేయాలనిపినప్పుడు చేస్తావు? చేయాలనిపించినప్పుడే. ఇప్పుడు చేసి అమ్మాయి లవ్ యూ అని చెప్పలేవా? ఎందుకు? నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తా, ఇష్టం లేనప్పుడు అస్సలు చెయ్య. అసలు చేయవు. నువ్వు ఇంతేనా చిన్నప్పటి నుంచి? నేను స్కూల్లో కానీ ఎగ్జామ్స్ అయినా రాస్తావా? నేను ఒకసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే టైంలో మా ఇంగ్లీష్ టీచర్ నన్ను కొట్టింది. ఎందుకు ఎందుకు నువ్వు కొట్టింది? ఇంటర్ చదవలేదు కదా, నువ్వు 10th ఆపేశారన్నా. ఇంటర్ వరకు చదివాను, ఓకే. ఇంటర్లో మధ్యలో ఆపాను కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే సరే. అప్పుడు నాకు ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేయమని చెప్పింది టీచర్. నేను చేయలేను. ఒక స్టిక్ తీసుకొచ్చింది, కొడుతూనే ఉంది. ఒక్కసారి చూశాను, నేను 2 సార్లు చూశాను, 3 సార్లు కొట్టాను, 4వ సారి లంజాన్ని తిట్టాను ఇండైరెక్ట్గా. క్లాస్లో గర్ల్స్కు బాయ్స్కు అందరికి వినబడింది, కానీ టీచర్కి వినబడింది. కానీ అందరి ముందు నన్ను మళ్ళీ నాతో మాట్లాడితే కొంచెం పరుగు పోతుంది అని సైలెంట్ అయిపోయింది. అంత మాట అన్నావా? ఇప్పుడు అంటే టీచర్ అంటే దైవంతో సమానం, గౌరవించాలి, ఇట్లాంటి ఎథిక్స్ ఏమి ఉండవా నీకు? నాకు అసలు ఉండే. మంచిగా చూసుకుంటే టీచర్ కు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. కొట్టడం తిట్టడం అది చేస్తే మాత్రం నేను సహించలేవు. ఏది ఎంత మాట అంటావు? నువ్వు బూతులు తిట్టిన వాళ్ళు ఎవరెవరు? నేనేం తిట్టుకున్నావేంటి? నేను బ్యాడ్ వర్డ్స్ అనేది ఎక్కువ యూజ్ చేయను, సిచ్యువేషన్ కు బట్టి. సిచ్యువేషన్ ని బట్టి. సార్లు ఎప్పుడైనా తిట్టుకున్నావా? సార్లు నేను అసలు తిట్టను. ఎందుకు? నన్ను పట్టించుకోరు కాబట్టి. నేను వదిలేశారు అసలు? వదిలేశారు. ఎందుకు? నువ్వు మారవనా? ఇంకా నేను మారను. నాకు మారాలనిపించినప్పుడు మారతా. నువ్వు మారు అంటే నేను మారా. పోనీ ఆధార్ కార్డులో ఫోటోనే దిగుతావా? నీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది. అది కూడా నీకు దిగాలనిపించినప్పుడు దిగుతావా? ఉంది. సో హైదరాబాద్ అమ్మాయిలు బాగుంటారా, లేకపోతే ఏపీ సైడ్ అటు బాగుంటారా అమ్మాయిలు, నార్త్? అసలు నేను అమ్మాయిలనే అమ్మాయిలు హైదరాబాద్ అమ్మాయిలా, తెలంగాణ అమ్మాయిలా, ఆంధ్ర అమ్మాయిలా అనేది ఉండదు. అది అమ్మాయి అయితే చాలు. అసలు అమ్మాయిలే చూడాలి. నన్ను చూడకుండా అమ్మాయిలు ఉంటేనే బిగ్ బాస్కి వెళ్తా అంటున్నావు. అంటే లవ్ అనే కాన్సెప్ట్తో చూడరు. ఓన్లీ ఇప్పుడు నేను ఫేస్ ముంగట చూస్తాను, ఇట్లా ఫేస్ టు ఫేస్ చూసి ఏదన్నా. ఇప్పుడు జెంట్ ఒక ఆయన వస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, ఓకేగా నీకు? ఓకే. ఫేస్ టు ఫేస్ అడుగుతారు. అమ్మాయిలు ఎవరు లేరు ఇంక ఇంటర్వ్యూకి? అమ్మాయిలు ఉంటే ఇంటర్వ్యూ అనేది సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్. అదే అమ్మాయి లేకపోయింది అనుకో, అబ్బాయి నన్ను ఇంటర్వ్యూ చేసిన అనుకో, ఫ్లాప్. అది ఫ్లాప్ అంటే ఏంటి? దాని పని అయిపోయింది అక్కడికి. హిట్ అంటే ఏంటి? ఒక వేరే లెవెల్. నేను ఏ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినా సరే చాలా మటుకు రోల్ అవుతుంది. అవును, మీమ్స్. పుష్ప మూవీ చూసావా? చూడలేను. ఎందుకు? శ్రీవల్లి. నేను ఓన్లీ ప్రభాస్ మూవీసే చూసా. ఫస్ట్ మూవీ
చూడవు. ఇప్పటిదాకా ఏం మూవీస్ చూడలేదు ఈ గ్యాప్లో నువ్వు వెళ్ళి థియేటర్కి వెళ్ళి? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చూసిన ఫ్రెండ్స్తో కేజీఎఫ్ చాప్టర్ 2. చాప్టర్ అంటే ఏంటి? చాప్టర్ అనేది ఒక మ్యాటర్. మ్యాటర్ అంటే అంటే ఓన్లీ అది పార్ట్ 1 తీశారు, పార్ట్ 2 తీయలేరు. చాప్టర్ అంటే అది. చాప్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? టెక్స్ట్ బుక్స్. ఏ సబ్జెక్టులు ఉంటాయి? అదే నీ మర్చిపోయా అని చెప్పిన. ఇంకా మీరు ఏ సరే, సబ్జెక్ట్ కేజీఎఫ్ చూసానని గుర్తుంది నీకు, 10th లో చూసావన్న విషయం కూడా గుర్తుంది. హీరోయిన్ ఎవరు అందులో? అందులో హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ ఢిల్లీలో ఉంటారు, నాకు తెలియదు దాని పేరు, శెట్టి ఏదో ఉంటాయి సంథింగ్. ఈరోజు వచ్చేసి రాకీ ఫ్యాన్ ఆయన కూడా నువ్వు? ఆయన కాదు, ఓన్లీ ప్రభాస్కి. మరి ఆయన ఫ్యాన్ కాకుండా మూవీకి ఎందుకు వెళ్ళావు? జస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళా, ఓన్లీ బాయ్స్. నీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? మంచి వాళ్ళు. ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు నీళ్ళేని బావిలో మనం పడ్డగానే చేతిచ్చి పైకి తీసే వాళ్ళు ఉన్నారంటే ఓన్లీ ఫ్రెండ్స్. వీళ్ళు హీరోలు కాదు, విలన్లు కాదు, డైరెక్టర్లు కాదు, ఇంకేస్ ఎవరైనా కాదు, దేవుళ్ళు అంటే వీరే ఫ్రెండ్సే. సరే, ఇంకొకటి అడుగుతా ఫైనల్ గా, నువ్వు దేవుని ఎక్కువగా నమ్ముతా. సో అదే ఇప్పుడు నేను దేవుని నమ్మనని అంటాను. ఇప్పుడు నా లైఫ్లో హెల్త్ ఇష్యూ ప్రాబ్లం కానీ మేబీ అని ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దేవుడా ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ కానీ చికెన్ కోడిని కోస్తా, మేకని కోస్తా, కొబ్బరికాయ కొడతా అని మళ్ళీ ఇట్లా అంటారు. దేవుని నమ్మని వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు? నమ్మను అంటారు, ఇవన్నీ చేస్తారు మళ్ళీ. నేను దేవుని అయితే డెఫినెట్లీ నమ్ముతా. దేవుడు ఉన్నాడని నమ్ముతా. సరే, నువ్వు లవ్ మీద ఇంట్రెస్ట్ చూపించావు. సో నువ్వు ఎవరికైనా ట్రూగా లవ్ చేసి అమ్మాయిల కోసం గానీ అబ్బాయిల కోసం గానీ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి అవన్నీ చేసేవాడు పిరికివాడు. ఏం చెప్తావు వాళ్ళకి? ఏం చెప్తావు అలాంటి వాళ్ళకి? ఏం చెప్తావు ట్రూ లవర్స్ కి? నువ్వేం చెప్తావు? అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోడు. నువ్వు వాళ్ళకి ఏదైనా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అమ్మాయిలకు కోసం గంటలు కాల్ మాట్లాడేవాళ్ళు. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు ఒక 4-5 మెంబర్స్, వాళ్ళలో ఒకరికి లవర్ ఉంటుంది, ఆ అమ్మాయి కాల్ చేయనే వాడు వెళ్ళిపోతాడు మమ్మల్ని ఇక్కడ వదిలేసి. అలాంటి వాడిని అసలు పట్టించుకోవద్దు. మెయిన్ పాయింట్ ఇది. లవ్ లేదు. మరి చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, హీరోయిన్లు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద క్రికెటర్లు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక హాలీవుడ్కి వెళ్ళినారు అని చెప్పి మనం హాలీవుడ్కి వెళ్ళలేం. ఛాన్స్ వస్తే వెళ్ళగలుగుతాం, ఛాన్స్ రాకపోతే వెళ్ళగలిగాం. హాలీవుడ్ అంటే ఎక్కడ ఉంటుంది? మూవీస్ అది ఎక్కడ? హాలీవుడ్. ఎక్కడ మూవీస్? నాకు తెలీదు. టాలీవుడ్ అంటే ఏంటి, హాలీవుడ్ అంటే ఏంటి తెలీదు కాబట్టి అని చెప్పిన. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ అల్లు అర్జున్ కానీ, ప్రభాస్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఇంకేస్ ఎవరైనా సరే. మరి హాలీవుడ్ అంటే? హాలీవుడ్ అంటే వేరే యాక్టర్స్ అట్లా యాక్టింగ్ చేయడం. అదే ఎవరా వేరే యాక్టర్స్? సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ హాలీవుడ్లో ఉంటారు వాళ్ళంతా. వుడ్ అంటే ఏంటి నార్మల్గా? హుడ్డు బిడ్డు అనేది నాకు అనవసరం. అవన్నీ నాకు అసలు దాని గురించి అవగాహన లేదు నాకు, నేను ఆలోచించను. సరే, ఇప్పుడు చాలా మంది ప్రేమ కోసం ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు పిచ్చోలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిల్యూర్ వాళ్ళందరూ. ఫెయిల్యూర్. ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. ఆలోచిస్తే నా బిజినెస్ గురించి నీకు పర్టికులర్గా తెలుస్తుంది. నువ్వేం చేయలేదు, బిజినెస్ చేసి అందులో వచ్చే కస్టమర్లను ఎలా ఇన్వెస్ట్ చేయాలో నీకు తెలియదు. వచ్చిన డబ్బులను దాన్ని ఏదైనా చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. నేను 100 సార్లు ఆలోచిస్తా. నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడాలంటే, మాట్లాడాలంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తావు? నేను అసలు ఏముండదు. నువ్వు ఎందుకు ఫోన్ కాల్స్ కూడా ఎందుకు ఎత్తావు? అంటే యాటిట్యూడ్ ఎందుకు ఎత్తాలన్నా, లేకపోతే ఏంటి? యాటిట్యూడ్ అనేది కాదు, నేను బిజీలో ఉన్న టైంలో అసలు కాల్స్ ఎత్తాను. నీ ఫోన్స్ వీడియో చూసే టైంలో నువ్వు కాల్ చేసినా అనుకో, నీ కాల్ కట్ చేసి మరి చూస్తాను. నీ కాల్ కన్నా నాకు మెయిన్ పాయింట్ అవే ఇష్టం. యా. చూడడం వల్ల ఏమొస్తుంది చెప్పు? నీకు టైం వేస్ట్, డేటా వేస్ట్. దాని బదులు ఏదైనా జ్ఞానం వచ్చేది నేర్చుకోవచ్చు కదా. జ్ఞానం అనేది పక్కన పెడితే నాకు అవే ఇష్టం. ఎవరు అలవాటు చేశారు నీకు అవన్నీ? ఎవ్వరు అలవాటు చేయలేదు. నీకు ఎట్లా? అంటే నాకు ఇది అలవాటు చేయండి, అది అలవాటు కాదు అనేది లేదు. నా ఇష్టం ఉన్నది చేస్తా. ఇష్టం ఉన్న చేస్తే ఇష్టం ఉన్న చూస్తావు. అవును. అమ్మో, నువ్వు పెద్ద ఖతర్నాకే. కానీ సరే, ఫైనల్గా అమ్మాయిలకి నీ నుంచి ప్రేమగా చెప్పాలంటే, కెమెరా చూసి నిన్ను చూసి నవ్వుకునే, నీ జోక్స్కి నవ్వుకునే అమ్మాయిల కోసం నువ్వేం చెప్తావు? నేను అసలు అమ్మాయినే పట్టించుకోను. ఇంకా మీరు అమ్మాయిల గురించి చెప్పమంటున్నారు. అమ్మాయి అంటే మీ అమ్మ కూడా ఒక అమ్మాయి. అమ్మాయి కడుపులోంచి నువ్వు కూడా వచ్చావు, అవునా? అమ్మ అంటే అమ్మాయి. ఇప్పుడు అమ్మ గురించి 100 పట్టించుకుంటాం, అమ్మాయిల గురించి ఒక్కడికి పట్టించుకోను. మీ మమ్మీ ఎలాంటి గర్ల్స్ అయితే నేను ఇంకెక్కువ పట్టించుకోను తెలుసా? ఇప్పుడు కొంతమంది గర్ల్స్ ఉంటారు, మ్యారేజ్ కంప్లీట్ అయినా కానీ వేరే వాళ్ళతో ఉంటారు. అలాంటి గర్ల్స్ నా ముంగట యాక్సిడెంట్ అయినా కానీ అసలు వాళ్ళకు ఏది బి అనను.
కాల్ చేయడం, పోలీస్ వాళ్ళకి చెప్పడం, డాక్టర్స్ చెప్పడం, అంబులెన్స్ చెప్పడం, అలాంటి girls అక్రమ అసలు సంబంధాలు పట్టించుకోను. పెట్టుకునే వాళ్ళని యా అంటే భర్త ఉండగానే వేరే వాళ్ళతో తిరిగే వాళ్ళని ఎక్కువ. అలాంటి గర్ల్స్ అసలు పట్టించుకోను. ఇప్పుడు లవర్ ఉండగా వేరే అబ్బాయిలతో కూడా తిరిగే అమ్మాయిలు ఉన్నారు. మరి అట్లాంటి అమ్మాయిలు కూడా పట్టి అందుకనే అంటున్నా ఎవ్వరిని పట్టించుకోను. నా అంతా నేను ఉంటాను, తింటాను, పడుకుంటాను, ఇంకేస్ ఏదైనా చేస్తాను. సరే ఇప్పుడు నేనే చచ్చిపోయాను పడి యాక్సిడెంట్ అప్పుడు కాపాడతావా? అసలు కాపాడు. ఎందుకు? అంబులెన్స్ ఫోన్ చేస్తాను అంతే. అంబులెన్స్ ఇందాక ఫోన్ చేయను అన్నావు కదా. అది అక్రమ సంబంధం ఉన్న వాళ్ళకు. ఓహో, నీకు లేదనిపిస్తుంది నాకు. నాకు అసలు సంబంధమే లేదు. ఫస్ట్ ఒక సంబంధం కూడా లేదు, ఇంకా అక్రమ సంబంధం ఒకటే గొప్ప. కాఫీ కావాలా మళ్ళీ? తాగుతావా? నేను ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఒకటే కాఫీ తాగుతా. నువ్వు ఏడవ్వా ఎప్పుడు బాధ ఏడుపు? అసలు అవన్నీ నాకు అసలు రావు, నేను ఏడవను కూడా. సరే నువ్వు ఫస్ట్ టైం ఫేమస్ అయ్యి ట్రోల్ అయినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నీ ఫీలింగ్ ఎట్లా? దరిద్రంగా అనిపించింది. ఏ? ఎందుకంటే నేను ఫేమస్ అయింది ఒక వీడియోతో. ఆ వీడియోతో సోషల్ మీడియా ఉన్న ట్రోలర్స్, మీమ్స్, వాళ్ళు వీళ్ళు అందరూ ఎంకరేజ్ చేసి నన్ను ఒక స్థాయికి తీసుకెళ్లారు. స్థాయి అంటే ఏంటి? ఒక లెవెల్. లెవెల్ అంటే ఏంటి? పెరగడం. పెరగడం అంటే ఏంటి? ఒక స్టామినిషి, ఒక రేంజ్. స్టామినిషియా? అంటే ఒక రేంజ్ అంటున్నా. రేంజ్ అంటే ఏంటి? ఒక లెవెల్కి వెళ్ళడం. ఓకే, నువ్వు లెవెల్ రేంజ్ అక్కడ దాకా వచ్చావు. సరే, ఒకవేళ నువ్వు ఫేమస్ అవ్వకపోతే ఇప్పుడు ఏం చేస్తుండేవాడివి? అడుక్క తినేవాడిని. ఇప్పుడు నువ్వు మంత్లీ ఎంత సంపాదిస్తావు? ఫేమ్ వచ్చిందని వచ్చింది కదా. 50,000, 50,000. ఎట్లా బిజినెసా? షాప్లో, యూట్యూబ్లో ప్రమోషన్స్ నుంచి. కానీ బెట్టింగ్ యాప్స్ ఇవి కావు. సరే, బెట్టింగ్ యాప్స్ వేసి చాలా మంది ఇప్పుడు జైలుకి కూడా వెళ్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? నువ్వు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా, నీకు ఎప్పుడు రాలేదా బెట్టింగ్ యాప్స్ చేయమని? నాకు అలా వచ్చాయి. ఒక్కొక్క బెట్టింగ్ యాప్కు 30,000 వరకు వచ్చాయి ఒక వీడియోకి. ఎందుకంటే నేను కొంచెం వేరే టైప్లో చేస్తా కదా వీడియోస్, అందుకని నేను అస్సలు చేయను. డబ్బులు ఆశలేదా నీకు? మరి 50,000 ఏం చేస్తావు? నెలకు వచ్చి 50,000 ఇంట్లో ఇస్తా. ఇంటికి ఇచ్చేస్తావు? ఏమని చెప్పిస్తావు? ఏమని చెప్పిస్తా, ఇచ్చేస్తా డైరెక్ట్. డాడీ ఏమన్నాడు, తీసుకుంటాడు. అమ్మ నాన్న చాలా వీళ్ళు ఎలా అంటే, నువ్వు డబ్బులు సంపాదిస్తా మంచిగా చూసుకుంటారు. డబ్బులు సంపాదించలేవు అనుకో, తిడతారు, కొడతారు. వాడు చూడు ఎలా సంపాదిస్తున్నాడు, వీడు చూడు ఎలా సంపాదిస్తున్నాడు అంటాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మ నాన్న డబ్బులు సంపాదిస్తేనే మంచిగా చూస్తారు. డబ్బులు సంపాదించినా అనుకో, నేను అసలు వేరే వాళ్ళతో పోల్చుకుంటాను. నువ్వు ఎప్పుడైనా నీ డబ్బులు ఎవరైనా మధ్యలో మీడియేటర్స్ ఎవరైనా తీసేసుకోవడం కానీ నీ దాకా రాకుండా చేయడం ఎప్పుడేం జరిగిందా? నేను అలా చేయను. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటి చేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తా. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మేము ఇంటర్వ్యూస్ చేసాము, ఆ పేమెంట్స్ అవన్నీ నీకే వేయించుకుంటే లేకపోతే ఎవరికైనా వేయిస్తావా? నేను మా బ్రదర్కి వేపిస్తా. ఓకే, మీ బ్రదర్ నీకు ఇవ్వకపోతే? మీ బ్రదర్ నీకు ఇవ్వకపోతే? అదే అంటున్నాగా, మా బ్రదర్ ఇవ్వకపోతే ఏం చేయాలో బి నాకు తెలుసు. ఏం చేస్తావు? చెప్పడం అది ఉండదు. నేను ఏదైనా సరే చెప్పను, చేసి చూపిస్తా. నువ్వు లెక్కలు వేసుకుంటావు అన్ని ఇంటర్వ్యూస్కి నీ డబ్బులు వచ్చే టోటల్ గా నాకు ఇన్ని రావాలి, ఇన్ని చేయాలి. ఈరోజు నాకు మొత్తం 4,000 వస్తాయి. మీ ఇంటర్వ్యూతో 2,000, వేరే ఇంటర్వ్యూతో 2,000, 4,000 టోటల్. 4,000 తీసుకెళ్ళి ఏం చేస్తావు? 2,000 బైక్లో పెట్రోల్, 2,000 మా ఫుడ్, 2,000 కాదు 1,000. యా, 1,000 దాచుకుంటావు? దాచుకోను, ఖర్చు చేస్తా. ఎట్లా ఖర్చు చేస్తావు? అవి తీసుకుంటా షాప్లో. కానీ ఇవి ఏం తీసుకుంటావు? వస్తువులు. ఏ వస్తువులు తీసుకుంటావు? చెప్పడం అది. చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఏ వస్తువులు అంటే ఏం చెప్పడం, మనకి ఇష్టమున్నా తీసుకోవచ్చు. ఏమి ఇష్టం? నువ్వేం వాడతావు? ఏం వస్తువులు తీసుకుంటావు? నేను కొనిస్తా, చెప్పు. చెప్పాలా? కారు కొనిస్తావా? బొమ్మ కారు కొనిస్తా. బొమ్మ కాదు, రియల్ కార్. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలతో కొట్టుకెళ్ళి కారు కొనుక్కుంటావా? అవన్నీ నీ చిట్టి వేస్తా. చిట్టి కడతావా? నువ్వు ఎంత కడతావు చిట్టి? 2,000. నెలకి 2,000 చిట్టి కడతావు. సో ఆ చిట్టి డబ్బులు ఏం చేస్తావు ఫైనల్ గా? నేనా ఇంట్లో ఇస్తా అంతే. నువ్వు నిజంగానే ఎవరి గురించి ఆలోచించాను, ఎవరి గురించి ఏం చేయను అన్ని దాస్తున్నావు కాదు, బాగానే డబ్బులు దాస్తున్నావు. అదే డబ్బులు అనేది నేను నా కోసం దాచుకుంటున్నా. నీ ఫ్యూచర్ కోసమా? నా ఫ్యూచర్ కోసం. ఇప్పుడు ఆ చిట్టి డబ్బులన్నీ అయ్యాక మీ పేరెంట్స్కి ఇస్తావు. అవును. నీకంటూ ఉంచుకోవుగా మరి? 50,000 మీ పేరెంట్స్కి ఇస్తావు, మరి నీకు ఎట్లా మంత్లీ? అదే కాదు, నా గురించి నేను ఆలోచించుకోను. నేను ఎక్కడ తినుకుంటా, ఎక్కడ పడుకుంటా, ఇవన్నీ అసలు నాకు. మరి మీ పేరెంట్స్ అడగరా నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు, ఏంటి, ఎట్లా తింటున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, మనీ ఎట్లా వస్తాయి, ఎట్లా ఉంటున్నావు రోజంతా? నువ్వు మనీ సంపాదించుకుంటా మీ పేరెంట్స్కి ఇచ్చినావు అనుకో, ఏం తింటున్నావు, ఎలా ఉంటున్నావు అని అస్సలు ఆలోచించరు. వాళ్ళకి మళ్ళీ మనీ వస్తుందా ఇది ఒకటే ఆలోచిస్తారు, ఎవ్రీ ఫ్యామిలీ. సో ఫైనల్గా చింటూ మోడల్ నా ఫోన్ ఎత్తాడు. మరి వాట్సాప్ కాల్ ఎందుకు ఎత్తుతావు? నార్మల్ కాల్ ఎత్తావు ఎవరివి? ఎందుకు ఎత్తా? నువ్వు నార్మల్ కాల్ చేసి ఎత్తుతా. ఎత్తలేదు, మొన్న చేశా, నిన్న చేశా. అది నాకు రాలేదు కాల్. అవునా? సరే, థ్యాంక్ యూ సో మచ్. నీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చి పిలవగానే వచ్చి ఇంత చిన్న వయసులో ఇంత అవగాహన, నీ
ఏంటది నీ హాబీస్ అన్ని బయట పెట్టావు భయం భక్తి లేకుండా. సో భయం అనేది అస్సలు పడను. భక్తి అయినా ఉందా? భక్తి ఉంది, ఆ దేవుని నీకు మీద రక్తి చూపిస్తా. ఎక్కువ ఉంది ఫస్ట్. సరే, థ్యాంక్ యూ సో మచ్. మీరేమైనా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీళ్ళ ఛానల్కు కొడితే సబ్స్క్రైబర్ కొట్టండి, లేకపోతే కొట్టకండి. అది మీ లైఫ్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ కొట్టడం కూడా లైఫ్ ఆలోచించి అన్ని ఆలోచించి కొట్టాలి. ఎందుకంటే ముందడుగు వెయ్యాలంటే వెనక అడుగు తీసేయాలి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి రావడానికి కూడా ఆలోచించుకున్నావా? అవును. ఎట్లా ఆలోచించావు? ఆలోచన అనేది మనకు బట్టి వస్తుంది. నిన్ను ఇప్పుడు బట్టి ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రేపు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూ లేని టైంలో ఇంట్లో ఉండాలి, ఇంట్లో లేని టైంలో ఏం చేయాలి, షాప్కి వెళ్ళాలి, షాప్లో ఉన్న టైంలో ఏం చేయాలి, కస్టమర్లను చూసుకోవాలి. ఇలాంటి అనేది నేను ఆలోచిస్తాను ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్లా పెట్టాలా? మీ ఇష్టం, థ్యాంక్ యూ. నేనైతే ఈ స్టైల్లో పెడతా. సరే, థ్యాంక్ యూ.